ప్రారంభం చేద్దాం. ప్రసన్న మాతాజీ స్టార్ట్ చేయండి మాత చదవటం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. सपदि सखिवचो निशम्य मध्ये निजपरयोर्बलयोरथं निवेश्य स्थितवति परसैनिकायुर्क्ष्णा कृतवति पार्थ सखेरतिर्ममास्तु. సపది యుద్ధరంగమున సఖివచః మిత్రుని ఆజ్ఞ మేరకు నిశమ్య విని మధ్యే నడుమ నిజ స్వీయ మాతాజీ డైరెక్ట్‌గా పరయో ట్రాన్స్‌లేషన్ పర్పస్ చదవండి. ఓకే ప్రభుజీ. మిత్రుడైన అర్జునుని ఆజ్ఞకు బద్ధుడై కురుక్షేత్ర రణరంగం నందు అర్జునుడు మరియు దుర్యోధనుని సేనల నడుమ ప్రవేశించిన శ్రీకృష్ణుడు అచట తన కరుణాదృక్కులచే శత్రుపక్ష సైన్యము వారి ఆయువును తగ్గించెను. కేవలం శత్రువును వీక్షించుట ద్వారానే అట్టి కార్యము కావించిన శ్రీకృష్ణుని యందు నా మనస్సు ఏకాగ్రత చెందుగాక. భాష్యము. ఇరు సేనల నడుమ తన రథమును నిలుపుమని అర్జునుడు అచ్యుతుడైన శ్రీకృష్ణ భగవానుని భగవద్గీత తెలుపబడినది. యుద్ధంలో తాను ముఖాముఖి అచటనే నిలుపుమని అతడు శ్రీకృష్ణునితో అయిన శ్రీకృష్ణుడు అజ్ఞానువర్తి మాదిరి అతని నందు గల ప్రముఖులను అదిగో భీష్మ దివ్యుడైనందున భగవానుడు ఏ జీవునికి ఆజ్ఞానువర్తి గాని సేవకుడు గాని కాడు. కాని శుద్ధ భక్తుల ఎడ తనకు గల నిర్హేతుక కరుణ వాత్సల్యముల కారణంగా అతడు భక్తుని ఆజ్ఞను సేవకుని వలె నిర్వహించుచుండును. తన చిన్న పిల్లవాని ఆజ్ఞను నెరవేర్చుటలో తండ్రి ఆనందము నొందునట్లు భక్తుల ఆజ్ఞను నెరవేర్చుట ద్వారా భగవానుడు దివ్యానందమును పొందుచుండును. ఇది కేవలం భగవానుడు మరియు భక్తుల నడుమ గల శుద్ధమగు దివ్య ప్రేమ కారణంననే సాధ్యమగుచున్నది. భీష్మదేవుడు ఈ విషయమును సంపూర్ణంగా ఎరిగి ఉన్నందునే శ్రీకృష్ణ భగవానుని అర్జున సఖునిగా సంబోధించుచున్నాడు. శ్రీకృష్ణుడు తన కృపా వీక్షణము చేతనే శుద్ధరంగమున సమకూడిన యోధులందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. చదవండి. హరే రామ 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 హరే. శ్రీకృష్ణుడు తన కృపా వీక్షణం చేతనే శత్రుపక్షము వారి ఆయువును హరించి వేసెను. కురుక్షేత్ర యుద్ధరంగంన సమకూడిన యోధులందరూ మరణ సమయంన దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా వీక్షించుచు ముక్తిని బడిసిరని తెలుపబడినది. అనగా అర్జునుని శత్రువుల ఆయువును శ్రీకృష్ణుడు హరించుట అనున్నది అతడు అర్జునుని కార్యం నడ పక్షపాతం వహించినాడని భావం కాదు. వాస్తవంనకు శత్రుపక్షం వారి ఎడ శ్రీకృష్ణుడు కరుణాపూర్ణుడై వర్తించినాడు. ఏలయన కాలవశం నా గృహం నందు మరణించినచో వారు ఆ విధంగా ముక్తిని బడసి ఉండడి వారు కారు. మరణ సమయమున భగవానుని గాంచి భౌతిక జీవనం నుండి ముక్తిని బడయుటకు వారికి అవకాశం లభించినది. కనుకనే భగవానుడు సర్వశుభప్రదునిగా వర్ణింపబడినాడు.
అతడి అతడేది ఒనర్చినను అది సర్వుల శుభము కొరకే ఒనర్చును. అతని సన్నిహిత స్నేహితుడైన అర్జునుని విజయం కొరకుగా బాహ్యంనకు గోచరించినను వాస్తవంనకు అది అర్జునుని శత్రువులకు శ్రేయస్సుగా పరిణమించినది. శ్రీకృష్ణ భగవానుని దివ్యకర్మలే అటువంటివి. ఈ విషయంను అవగతం చేసుకోనగలిగిన వారు భౌతిక దేహంను వీడిన పిమ్మట ముక్తిని బడయగలడు. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడును సర్వకాలములందు సర్వశుభప్రదుడును అగుటచే ఎట్టి పరిస్థితి అందును తప్పు కావింపడు. వ్యవహిత పృతనాముఖం నిరీక్ష్య స్వజనవధాద్విముఖస్య దోషబుద్ధ్యా కుమతి మహరదాత్మ విద్యయాయ చరణరతి పరమస్య తస్య మేస్తు. యుద్ధరంగమున తన ఎదుట నిలిచియున్న సైనికులను సేనా నాయకులను గాంచి అర్జునుడు మోహవశుడైనట్లు గోచరించగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానం నొసగుట ద్వారా అతని అజ్ఞానంను నశింపజేసెను. అట్టి దేవదేవుని చరణ కమలములందు సదా నాకు ఆసక్తి కలుగుగాక. భాష్యము. రాజులు సైన్యాధిపతులు సైన్యపు అగ్రభాగంన నిలిచినట్టి వారు. వాస్తవమునకు అదే నిజమైన యుద్ధ పద్ధతి. ఆనాటి రాజులు సైన్యాధిపతులు నేటి కాలపు రాష్ట్రపతులు లేదా రక్షణ శాఖ మంత్రుల వంటి వారు కారు. అమాయక సైనికులు ముఖాముఖి పోరు గావించడి సమయమున వారు గృహం నందు నిలిచి ఉండలేరు. ఇది నేటి కాలం నందలి ప్రజాస్వామ్యపు నియమము కావచ్చును. కానీ వాస్తవమైన రాచరికం నిలిచి ఉన్న సమయమున రాజులు యోగ్యతల పట్టింపు లేకుండా ఎన్నుకోబడి పిరికి పందల వలె ఉండేది వారు కాదు. కురుక్షేత్ర సంగ్రామం నుండి విదితమైనట్లు ద్రోణుడు, భీష్ముడు, అర్జునుడు, దుర్యోధనుడు వంటి ఇరుపక్ష అధిపతులు సుఖముగా నిద్రించగా యుద్ధమునందు స్వయంగా పాల్గొని ఉండిరి. అట్టి యుద్ధము పౌరుల నివాసములకు దూరంగా నున్న ప్రదేశంన జరుగునట్లుగా ఏర్పాటు చేయబడెను. అనగా రాజకులముల నడుమ సంభవించిన యుద్ధ ప్రభావమునకు అమాయకులు ఏమాత్రము లోను కాలేదు. అట్టి యుద్ధమున ఏమి జరుగుచున్నదో గాంచుటకు పౌరులకు అవసరం. తమ పాలకుడు అర్జునుడైనను లేదా దుర్యోధనుడైనను వారు తమ ఆదాయంలో 4వ వంతును చెల్లించవలసినది. ఆ విధంగా ఇరుపక్ష యోధులందరూ యుద్ధరంగమున ముఖాముఖి నిలువగా అర్జునుడు వారిని కరుణాదృష్టితో గాంచి రాజ్యము కొరకై స్వజనులను యుద్ధరంగమున చంపవలసి వచ్చినదని చింతించెను. దుర్యోధనుడు ఏర్పాటు కావించిన అతి ఘనమైన సేనా వ్యూహంను గాంచి అతడు భీతి చెందలేదు. కాని కరుణాహృదయం కలిగిన భక్తునిగా లౌకిక విషయములను త్యాగం చేయుట అతనికి సహజము కనుక సంపదలకై యుద్ధము చేయను అని అతడు నిశ్చయించుకొనెను. కాని అజ్ఞానమే దీనికి కారణమైనందున అతని బుద్ధి కలుషితము కావింపబడినదని ఇచ్చట తెలుపబడినది. భగవద్గీత యందులి చతురాధ్యాయము నందు తెలుపబడినట్లు అర్జునుడు శ్రీకృష్ణుని నిత్య సఖుడు మరియు భక్తుడైన కారణంన అతని బుద్ధి ఏ సమయంలోనూ కలుషితమగుట అవకాశమే లేదు. అనగా కేవలం బాహ్యంనకే అర్జునుని బుద్ధి కలుషితము కావింపబడినది. లేనిచో అసత్యమగు భౌతిక దేహన భావంలో భౌతిక బంధమున తగుల్కొని ఉండేది కలుషిత బద్ధ జీవుల శ్రేయస్సు కొరకై గీతోపదేశములను కావించుటకు అవకాశం లభించేది కాదు. దేహాత్మ భావన నుండి ముక్తులను గావించి శ్రీకృష్ణ భగవానునితో ఆత్మకు గల నిత్య సంబంధమును పునఃస్థాపించుటకే ప్రపంచంలోని బద్ధ జీవులందరికీ భగవద్గీత అందించబడినది. విశ్వమునందలి సర్వజీవుల లాభం కొరకే శ్రీకృష్ణ భగవానుడు అట్టి ఆత్మ విద్యను భగవానుని గూర్చిన ఆధ్యాత్మిక జ్ఞానము ముఖ్యముగా పలికి ఉండెను. స్వనిగమపహాయామత్ప్రతిజ్ఞా మృతమధికర్తుమవప్లుతో రథస్థః ధృతరథ చరణోభ్యయాచ్చలద్గుర్ హరిరివ హంతుమిభం గతోత్తరీయః. తన ప్రతిజ్ఞను వదిలిపెట్టి నా కోరికను పూర్ణము చేయుచు అతడు రథము నుండి క్రిందికి ఉరికి రథచక్రమును చేపట్టి ఏనుగును సంహరించుటకు సింహము చనెడి రీతి వేగముగా నా వైపు పరుగు తీసెను. మార్గ మధ్యమున అతని ఉత్తరీయము కూడా జారిపోయెను. భాష్యము. కురుక్షేత్ర యుద్ధము యుద్ధ నియమములపై ఆధారపడి జరిగి ఉన్నను మిత్రుల నడుమ జరుగు యుద్ధము వలె క్రీడాభావం గోచరించెను. పితృవాత్సల్య కారణమున అర్జునుని సంహరించుటకు భీష్ముడు విముఖత చూపుచున్నాడని దుర్యోధనుడు అతన్ని విమర్శించెను. క్షత్రియుడైన వాడు తన యుద్ధ విషయంన అవమానములు సహింపలేడు.
తత్కారణమున పాండవులను వధించు ప్రయోజనమునకై తయారు చేయబడిన ప్రత్యేక ఆయుధములతో వారినందరినీ మరునాడు తాను వధించునని భీష్మదేవుడు ప్రతిజ్ఞ చేసెను. సంతుష్టి చెందిన దుర్యోధనుడు అంతట మరునాడు యుద్ధమును అందజేయుటకు ఆ శరములను తన చెంత ఉంచుకొనెను. కాని అర్జునుడు మాయోపాయంచే ఆ శరములను దుర్యోధనుని నుండి హరించెను. అది అంతయు శ్రీకృష్ణుని పన్నాగమేనని భీష్ముడు ఎరుగుటచే మరునాడు శ్రీకృష్ణునిచే ఆయుధమును పట్టించి తీరుదును అని అతడు ప్రతిజ్ఞ చేసెను. లేనిచో అతని మిత్రుడైన అర్జునుడు నిహతుడు కాగలడు. మరునాడు భీష్ముడు అతి పరాక్రమంతో యుద్ధము చేయగా కృష్ణార్జునులు ఇరువురును చిక్కునబడిరి. అర్జునుడు దాదాపు పరాజితుడయ్యెను. అతడు మరుక్షణంన భీష్మదేవుని చేత నిహతుడయ్యే పరిస్థితి అరుదించెను. ఆ సమయమున దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన భక్తుడైన భీష్మునికి అతని ప్రతిజ్ఞను నెరవేర్చుట ద్వారా ముదము నెంచెను. భీష్ముని ప్రతిజ్ఞయే తన ప్రతిజ్ఞ కన్నను అతి ముఖ్యమైనదని కనుక ఆ దేవదేవుడు తన ప్రతిజ్ఞను విడనాడెడు. తాను ఆయుధమును చేపట్టినయు ఎవరి పక్షమునకు తాను బలమును చూపను అనియు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామున ఆదియందు ప్రతిజ్ఞ చేసి ఉండెను. కాని అర్జునుని రక్షించు నిమిత్తమై అతడు రథము నుండి క్రిందికి ఉరికి రథచక్రము చేపట్టి గజమును సంహరించుటకు చనడి సింహము వలె క్రోధముతో భీష్ముని వైపునకు అతి వేగముగా పరుగు తీసెను. మార్గ మధ్యంన అతని ఉత్తరీయం కూడా జారిపోయెను. క్రోధావేశంతోనున్న అతడు తాను జార విడిచినది ఏదియో గమనించలేదు. అంతట భీష్మదేవుడు తన ఆయుధమును పారవేసి తన ప్రాణనాథుడైన శ్రీకృష్ణుని చేతిలో మరణించుటకు సంసిద్ధుడయ్యెను. ఆ విధంగా ఆ రోజు యుద్ధము ముగిసి అర్జునుడు రక్షింపబడెను. భగవానుడే స్వయంగా రథసారథ్యము వహించుచున్నందున అర్జునుడు నిహతుడయ్యే అవకాశమే లేదు. కాని శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితుని కొరకు ఆయుధమును చేపట్టవలనని భీష్మదేవుడు వాంఛించి ఉన్నందున ఆ దేవదేవుడు అర్జునుని మరణం ఆసన్నమైనట్లుగా అట్టి పరిస్థితి కల్పించెను. భీష్మదేవుని ప్రతిజ్ఞ పూర్ణం కావింపబడినదనియు మరియు తాను చక్రమును చేపట్టితిని అనియు చూపుటకే భగవానుడు అతని ఎదుట నిలిచెను. శిత విషిక్కహతో విశీర్ణ దంశః క్షతజ పరిప్లుత ఆతతాయినో మే ప్రసభమభిససారమద్వదార్థం సభవతు మే భగవాన్ గతిర్ముకుందః. ముక్తి నొసగు ముకుందుడైన శ్రీకృష్ణ భగవానుడే నాకు పరమ గుహ్యమగుగాక. నా తీక్షణమైన శరముల కలిగిన గాయముల వలన క్రోధితుడైనట్లుగా అతడు యుద్ధ రంగమున ఉన్న నన్ను వధింప సమకట్టెను. అతని కవచము ధ్వంసమై గాయముల వలన దేహము రక్తసిక్తమై ఉండెను. భాష్యము. కురుక్షేత్ర రణరంగంన శ్రీకృష్ణుడు భీష్మదేవుని నడుమ జరిగిన వ్యవహారములు అత్యంత మనోహరములుగా ఉండెను. ఏలయన శ్రీకృష్ణ భగవానుని కర్మలు అర్జునుని ఎడ పక్షపాతముతో మరియు భీష్ముని ఎడ శత్రుత్వంతో ఒనరించినట్లు గోచరించినను అది అంతయు పరమభక్తుడైన భీష్మదేవునిపై ప్రత్యేక కరుణను చూపుటకే ముఖ్యముగా ఉద్దేశింపబడినవి. భక్తుడైన వాడు శత్రువుగా పాత్ర పోషణం చేయుచు భగవానునికి ముదమును గూర్చగలడు అనుటయే ఆ వ్యవహారములందు పరమ ఆశ్చర్యకరమైన అంశము. భగవానుడు పూర్ణుడైనందున శత్రు రూపం నందు ఉన్నను శుద్ధ భక్తుని నుండి సేవను స్వీకరింపగలడు. అజితుడైనందున జయింపరానివాడు. అతనికి శత్రువులెవ్వరునూ లేరు. అలాగుననే నామమాత్ర శత్రువులు అతనికి అపకారం కలిగించలేరు. అయినప్పటికీ శుద్ధ భక్తుడు తనను శత్రువు వలె దండించినచో లేదా ఉన్నత స్థానం నందు నిలిచి తనను నిందించినచో అతడు మిక్కిలి ముదమునందును. కాని భగవానుని కన్నను అధికులెవ్వరునూ లేరు. భగవానునితో భక్తుడు కొనసాగించు కొన్ని ఆధ్యాత్మిక వ్యవహారములు ఇవి. విశుద్ధమైన భక్తియుత సేవను గూర్చిన విషయము తెలియని వారు అట్టి వ్యవహారముల మర్మమును ఎన్నడూనూ ఎరగజాలరు. ఇచ్చట భీష్ముడు పరమయోధునిగా తన పాత్రను పోషించుచున్నాడు. సామాన్య దృష్టికి భగవానుడు గాయపడినట్లుగా గోచరింపజేయుటకు అతడు ఉద్దేశపూర్వకంగా భగవానుని దేహమును బాణములతో కొట్టెను. కాని అది అంతయు అభక్తులను భ్రాంతికి గురి చేయుటయే ఉద్దేశింపబడినది. ఏలయన శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక దేహము ఎన్నడూనూ గాయపడదు మరియు భక్తుడెన్నడూనూ భగవానునికి శత్రువు కాబోడు. ఇదే సత్యము కానిచో అదే దేవదేవుని తన జీవితపు పరమగమ్యముగా పొందుటకు భీష్మదేవుడు వాంఛించి ఉండేవాడు కాడు. నిజముగా భీష్ముడే తన శత్రువైనచో
శ్రీకృష్ణుడు అడుగు కూడా కదపక అతన్ని సంహరించి ఉండేవాడు. రక్తముతో గాయములతో భీష్ముని ఎదుటకు రావలసిన అవసరం శ్రీకృష్ణునికి ఏమాత్రమూ లేదు. కాని భీష్మదేవుడు గాయములచే అలంకృతమైన తన ఆధ్యాత్మిక సొగసును గాంచగోరినందున దేవదేవుడు ఆ విధంగా కావింపవలసి వచ్చెను. ఆధ్యాత్మిక రసభావములను లేదా భగవానుడు సేవకుల నడుమ సంబంధమును అనుభవించుటకు ఇదే మార్గము. అట్టి వ్యవహారముల ద్వారా భగవానుడు భక్తుడు ఇరువురును తమ తమ స్థానములకు తగినట్లుగా కీర్తినీయగలుగుదురు. శ్రీకృష్ణ భగవానుడు అత్యంత క్రోధముతో భీష్మదేవుని వైపునకు పరుగు తీయునప్పుడు అర్జునుడు అతనిని యత్నించెను. అర్జునుడు ఆ విధంగా అడ్డగించినను ప్రియుడు ప్రియురాల్ని చేరుటకు ఏగునట్లు ఆ దేవదేవుడు అడ్డంకులను లెక్క చేయక భీష్ముని చెంతకు పరిగెత్తెను. భీష్ముని వధించుటయే భగవాను నిర్ణయమైనట్లు బాహ్యమునకు గోచరించినను వాస్తవమునకు అది ఆ భక్తుని ఆనందపరచుటకే ఒనరింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు బద్ధజీవులందరికీ ముక్తిదాయకుడు అనుటలో ఎట్టి సందేహము లేదు. నిరాకారవాదులు అతడి నుండి కైవల్యమును కోరుచుందురు. వారి అభిలాషను అనుసరించియే ఆ దేవదేవుడు వారిని అనుగ్రహించుచుండును. కాని ఇచ్చట భీష్మదేవుడు అతనిని స్వీయ రూపమున గాంచగోరుచున్నాడు. శుద్ధ భక్తులందరూ దానినే అభిలషింతురు. విజయరథ కుటుంబ ఆత్తతోత్రే ధృతహయ రశ్మిని తచ్చిర్యేక్షణీయే భగవతి రతిరస్తు మే ముమూర్షోర్ యమిహ నిరీక్ష్య హతాగతా స్వరూపం. ఈ మరణ సమయమున నా చరమ ఆకర్షణము శ్రీకృష్ణ భగవానుడే అగుగాక. ఎడమ చేత పగ్గములను కుడి చేత చండ్రకోలను పట్టి అర్జునుని రథమునకు అన్ని విధములుగా రక్షణమును గూర్చుటకు జాగరూకునిగా నిలిచిన అర్జున రథసారథి అందు నేను మనస్సును లగ్నము చేసెదను. కురుక్షేత్ర రణరంగమున అతన్ని దర్శించిన వారందరూ మరణానంతరం తమ నిజరూపములను పొంది ఉండిరి. భాష్యం. భక్తియుత సేవ ద్వారా ఆధ్యాత్మిక సంబంధమును కలిగి ఉన్న కారణమున శుద్ధ భక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవానుని సదా తన హృదయం నందు గాంచుచూనే ఉండును. అటువంటి శుద్ధ భక్తుడు భగవానుని క్షణకాలమును మరవలేడు. అదియే సమాధి స్థితి అనబడును. ఇతర కలాపముల నుండి ఇంద్రియములను నిగ్రహించి యోగి అయిన వాడు పరమాత్మపై ధ్యానము చేయుటకు యత్నించును. ఆ విధముగా అతడు అంత్యమున సమాధి స్థితిని పొందును. కాని భక్తులు భగవానుని రూపమును అతని పవిత్ర నామము యశస్సు లీలలు ఆదులతో సహా స్మరించుట ద్వారా అతి సులభముగా సమాధి మగ్నులు కాగలరు. కనుకనే భక్తులు చేసేడి ధ్యానము మరియు యోగుల ధ్యానము ఒకే స్థాయిలో ఉన్నటువంటివి కావు. యోగుల ధ్యానము యాంత్రికంగా కాగా శుద్ధ భక్తుల ధ్యానము శుద్ధమగు ప్రేమ ఆకర్షణలను కూడి సహజమై ఉండును. భీష్మదేవుడు విశుద్ధ భక్తుడు. సైన్యాధిపతి అయిన అతడు భగవానుని రణరంగ రూపమైన పార్థసారథి అర్జునుని రథసారథి రూపమును నిరంతరం ధ్యానించెను. అనగా పార్థసారథిగా భగవానుని లీల నిత్యమై ఉన్నది. కంసుని కారాగారంను జన్మించుట మొదలుగా మౌసలలీల వరకు గల భగవానుని లీలలన్నీయును గడియారము నందలి ముళ్ళు ఒక అంకె నుండి వేరొక అంకె మీదకు ప్రయాణించు రీతి క్రమముగా ఒకదాని తర్వాత వేరొకటి వివిధ లోకములందు జరుగుచూనే ఉండును. అటువంటి లీలలయందు పాండవులు భీష్ముని వంటి పరమ భక్తులు సదా నిత్య సహచరులై ఉందురు. కనుకనే అర్జునుడు కూడా దర్శించనట్టి అత్యంత మనోహరమైన పార్థసారథి రూపమును భీష్ముడు మరవలేకున్నాడు. అర్జునుడు సుందరుడైన పార్థసారథి వెనుక నిలవగా భీష్ముడు ఎదుట నిలిచి ఉండుటయే అందులకు కారణం. అనగా భగవానుని యుద్ధరంగ రూపమునకు సంబంధించినంత వరకు అద్దానిని అర్జునుని కన్నను భీష్మదేవుడే ఎక్కువగా ఆనందంతో దర్శించెను. కురుక్షేత్ర రణరంగం నందలి వీరు అందరూ మరణానంతరం భగవానుని రూపం వంటి తమ ఆది ఆధ్యాత్మిక రూపములను పొందగలిగిరి. శ్రీకృష్ణుని నిర్హేతుక కరుణ వలన వారందరూ ఆ దేవదేవుని తత్సమయమున ముఖాముఖి గాంచగలుగుటే అందులకు కారణం. జలచరములు మొదలగు బ్రహ్మ వరకు గల వివిధ రూపములలో నిరంతరం పరిభ్రమించు బద్ధజీవులందరూ మాయా రూపమున ఉన్నట్టి వారే. కర్మానుసారంగా భౌతిక ప్రకృతిచే ఒసగబడిన రూపము కనుక బద్ధజీవుల భౌతిక రూపములన్నీయును పరాయి దుస్తుల వంటివి.
బద్ధజీవుడు మాయాశక్తి యొక్క బంధం నుండి ముక్తుడైనంతనే తన నిజ స్వరూపంను పొందగలడు. నిరాకారవాదులు భగవానుని నిరాకార బ్రహ్మ తేజస్సులో లీనము కాగోరినను భగవానుని అంశలైన జీవులకు అది అనుకూలమైనది కాదు. తత్కారణంననే నిరాకారవాదులు తిరిగి పతనము నొంది శుద్ధాత్మకు అప్రమాణమైన భౌతిక దేహములను దాల్చుచుందురు. భగవానుని ద్విభుజ రూపము లేదా చతుర్భుజ రూపము వంటి ఆధ్యాత్మిక రూపమును భక్తులు తమ తమ స్వభావములను అనుసరించి గోలోకమందు గాని వైకుంఠలోకం నందు గాని పొందుచుందురు. 100కి 100 పాళ్ళు ఆధ్యాత్మికమైనట్టి ఆ రూపమే జీవుని స్వరూపమై ఉన్నది. భీష్మదేవుడు ఇచ్చట నిర్ధారించినట్లు కురుక్షేత్ర రణరంగంన పాల్గొన్న ఇరు పక్షముల వారును తమ స్వస్వరూపములను పొంది ఉండిరి. అనగా శ్రీకృష్ణ భగవానుడు కేవలం పాండవుల పక్షమునే గాక ఇతరుల ఎడను కరుణను కలిగి ఉండెను. తత్కారణంననే వారందరూ ఒకే ఫలితమును పొందిరి. భీష్ముడు కూడా అదే అవకాశమును కోరుచున్నాడు. భగవానుని సాహచర్యమును పొందుట అన్ని పరిస్థితులయందును అతనికి నిశ్చయమే అయ్యున్నను అతడు ప్రార్థనను కావించుచున్నాడు. సారాంశమేమనగా హృదయం నందు గాని ముఖాముఖిని గాని శ్రీకృష్ణ భగవానుని వీక్షించుచు మరణించువాడు నిక్కముగా మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వమైన తన స్వస్వరూపమును పొందగలడు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురో వైష్ణవాంశ్చ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం శ్రీరాధా కృష్ణ పాదాన్ నమః. ఓం విష్ణుపాదాయ శ్రీమతే భక్తి వేదాంత నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇటు ఆన్లైన్లో ఉన్న భక్తులందరికీ, అటు ఆఫ్లైన్లో ఉన్న భక్తులందరికీ. ఆఫ్లైన్లో కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు ఆదిలాబాద్లో మనం నిర్జల ఏకాదశి చేస్తున్న అందరు భక్తులను చూడండి ఒకసారి. అందరు డివోటీస్, ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉన్న డివోటీస్ అందరికీ పాండవ నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు. మీ అందరికీ ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మనము భీష్మస్తుతిలో 2వ ప్రవచనం ఈరోజు 35వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు ఈరోజు మనం పూర్తి చేశాం. 35వ శ్లోకంలో నిన్న ఈ విషయం గురించి ఆల్రెడీ ప్రస్తావన చేశాం మేము. In obedience to the command of his friend, Lord Sri Krishna entered the arena of battlefield of Kurukshetra between the soldiers of Arjuna and Duryodhana. And while there, he shortened the lifespans of the opposite party by his merciful glance. This was done simply by looking at the enemy. Let my mind be fixed upon that Krishna. భీష్మాచార్యులకి ఒక కోరిక ఉన్నది. తన మనసు భగవంతుడి పైన నిలపాలి.
ఏ రూపంలో ఉన్న భగవంతుడి పైన నిలపాలట? మీరు చూడండి, భీష్మాచార్యుల వారు అంపశయ్య పైన పడుకొని ఉంటే కృష్ణుడు శ్యామసుందర్ రూపంలో, ద్విభుజ రూపంలో ఆయన ముందు నించున్నాడు. కానీ ఆయన ముందున్న నించున్న రూపం ఆయనకొద్దట. పార్థసారథి రూపం కావాలంట. కృష్ణుడు ఇక్కడ నించున్నాడు కానీ ఆయన గురించి ఏం చెప్పట్లేదు. నాకు అర్జునుడు రథసారథ్యం చేసిన రూపం కావాలి, నాతో యుద్ధం చేసిన రూపం కావాలి అని అడుగుతున్నాడు అనమాట. ఎందుకు అనంటే ఒక్కసారి ఆ రూపము భీష్మాచార్యుల వారి యొక్క హృదయంలో అలా హద్దుకుపోయిందను. ఇప్పుడు చూడండి, మనకు కూడా కొన్ని కొన్ని సార్లు ఏదన్నా ఫెస్టివల్ జరిగినా లేదా ఏదన్నా ధామ్‌కెళ్ళినా ఒక దర్శనం, ఒక డీటీ పైన ప్రేమ అంతగా పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది డివోటీస్ అంటారు, ప్రభుజీ ఎక్కడున్నా సరే మేము ప్రపంచంలో మాకు రాధా శ్యామసుందరే గుర్తొస్తూ ఉంటారు. బృందావన్‌లో రాధా శ్యామసుందర్ చాలా మందికి ఫేవరెట్ డీటీస్ అనమాట. లేదా కొన్ని కొన్ని సార్లు అంటారు బృందావన్ బిహారీ. ఎక్కడికెళ్ళినా సరే ఇప్పుడు మేము లండన్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా వాళ్ళు ఎప్పుడు బృందావన్ బిహారీ డైలీ దర్శనం చూస్తుంటారనమాట. ఎందుకు అనంటే బృందావన్ బిహారీ కొంతమందికి చాలా ఇష్టం. మనం లాస్ట్ టైం నరసింహ చతుర్దశికి గోవర్ధన్ ఈకో విలేజ్ యాత్రకెళ్ళాం. అప్పుడు జరిగిన చందన దర్శనం ఇప్పటికి కూడా భక్తులు గుర్తుపెట్టుకుంటూ ఎంత బాగైంది ప్రభుజీ, ఎంత బాగైంది ప్రభుజీ అని అంటుంటారు. ఎందుకు అనంటే భగవంతుడిని ప్రేమతో మనం చూసినప్పుడు ఒక రూపం మనకెప్పుడు కూడా హృదయంలో అలానే ఉండిపోతూ ఉంటుందన్నమాట. భీష్మాచార్యుల వారికి ఏ రూపం ఉండిపోయిందట అంటే పార్థసారథి రూపం ఉండిపోయింది. మీకేదైనా అలాంటి డీటీస్ కానీ, ఏదైనా డ్రెస్సింగ్ గానీ, లేదా ఏదైనా విగ్రహం గానీ మీ మనసులో ఉండిపోయిందా? ఏదన్నా కామెంట్ బాక్స్‌లో పెట్టండి చూద్దాం మీ మనసులో ఇక్కడున్న వాళ్ళ భక్తులకి ఎవరైనా. ఆ! ఉండిపోలేదా ఇప్పటిదాకా ఏంటి కూడా? మీ మీ మనసులో ఏ రూపం ఉండిపోయిందో ఇక్కడ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మా వాళ్ళని అడుగుతా అందులో. ఆహా! డీటీస్ దర్శన్. సమ్ ఫార్మ్ ఆఫ్ డీటీస్, సమ్ ఫెస్టివల్. ఏ దర్శనం మీకెప్పుడు మనసులో అబ్బా! ఎంత బావుంది, ఎంత బావుంది, ఎంత బావుందని. రాధారమణ్‌జీ అట. ఓకే. రాధా మాధవ్ మాయాపూర్ అట కొంతమందికి. ఓకే. మిగతా ఇక్కడున్న వాళ్ళకి? వెంకటేశ్వర స్వామి దర్శనం అట. మన స్వాతి మాతాజీ అంటున్నారు. వెరీ గుడ్. ఇంకా? రాధా గోవింద్‌జీ అష్టసఖి. తిరుపతి. అచ్చా! తిరుపతి ఫేవరెట్ అట. ఓకే. ఇక్కడ డివోటీస్ రాధా వల్లభ, రాధా మదన్ మోహన్, రాధా శ్యామ్ సుందర్ మొత్తం ప్రపంచంలో ఉండే డీటీస్ అన్నీ చెప్పేస్తారనమాట. ఓకే. నో ప్రాబ్లమ్. కానీ ఎప్పుడు ఆ అటాచ్‌మెంట్ ఉంటూ ఉండాలి. మనం ఎక్కడున్నా సరే, అయ్యో! ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎంత బాగుండింది? ఎంత సుందరంగా ఉన్నారు ఆ రోజు? ఎంత మంచి దర్శనం జరిగింది? అని మనం ఎప్పుడూ దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే భగవంతుడి యొక్క కృప మనకి ఎంత డిజైర్ ఉంటే అంత భగవాను యొక్క కృప ఉంటుంది. భక్తుడు చేయాల్సింది ఒకటే ఒకటి, అన్నిటికంటే ముఖ్యం భక్తుడి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా డిజైర్ చేస్తూ ఉండాలి. నేను ఇంకా దర్శనం చేయాలి, నేను ఇంకా సేవ చేయాలి, నేను ఇంకా ఎలా ఎలా భగవంతుడి యొక్క సేవ చేసుకోవచ్చు, ఎలా భాగవతోత్తముల యొక్క సేవ చేసుకోవచ్చు, ఎలా ఇంకా నామాన్ని జపించొచ్చు, ఎలా భగవంతుడిలో ప్రేమలో ఉండాలి అని ఆ డిజైర్ ఎంత ఉంటే భగవంతుడు మనకు అంత ఆపర్చునిటీ ఇస్తాడు సేవ చేసుకోవడానికి. ఫస్ట్ థింగ్ ఏంటి? డిజైర్. తర్వాత ఏముండాలి? కోరిక ఉందనుకోండి సరిపోతుందా అంటే కాదు, అలాంటి ఆపర్చునిటీ ఉండాలి. దాని తర్వాత 3 మనకి ఒక ఎబిలిటీ ఉండాలి ఆ సేవ చేయడానికి, ఆ యొక్క ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోవడానికి. ఈ 3 కూడా చాలా ముఖ్యం భక్తుడి యొక్క జీవితంలో. ఇక్కడ భీష్మాచార్యులు అంటున్నారు, కృష్ణుడట, అర్జునుడు చెప్పాడట కృష్ణుడికి, ఓ కృష్ణ ఎళ్లి ఇద్దరు సైన్యం మధ్యలో ఆపు అనంగానే ఆపాడు. ఎక్కడ ఆపాడు? కరెక్ట్‌గా భీష్ముడు ఎక్కడున్నాడో, ద్రోణుడు ఎక్కడున్నాడో అక్కడ ముందుకెళ్ళి ఆపాడు. పాపం ఈయన ఆల్రెడీ కొద్దిగా వీక్ అయిపోయాడు. భీష్ముడిని, ద్రోణుడిని చూసి ఇంకా కళ్ళు తిరిగిపోయాయన్నమాట అర్జునుడికి. ఎందుకు అనంటే మోహం ఉంటే కదండీ దూరం చేయాల్సింది. ఆ! మోహాన్ని ఆల్రెడీ ఆయన మోహంలో ఉన్నాడు. కానీ ఇంకొద్దిగా పెంచాడన్నమాట కృష్ణుడు. ఎందుకు అనంటే పాపం మనందరికీ చెప్పడానికి కదా అక్కడ. మనందరం కూడా చాలా సార్లు ఒక అర్థం కాదు ఏది మంచి, ఏది చెడు అని. అందుకే గురువు కావాలి అనంటే. ఎటువంటి గురువు కావాలి అనంటే మనతో పాటుండి మనల్ని ఆ భక్తియుత మార్గంలో తీసుకెళ్ళే గురువు కావాలి. మనకి ఎవరండి గురువు మనందరికీ? శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ శిక్షా గురువు. ఎలా? ఎందుకంటే ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాల వల్ల, ప్రభుపాదుల వారి యొక్క ప్రవచనాల వల్ల, ప్రభుపాదుల వారు ఇచ్చిన ఈ మార్గం వల్ల మనందరం కూడా భక్తియుత సేవలో ముందుకెళ్తున్నాం.
సరిపోతుందా అంటే కాదు. ప్రభుపాదుల వారి యొక్క ఆశయాలను చూసి తమ జీవితంలో ఆచరణ చేసి మనకి ప్రత్యక్షంగా చూపించే గురువులు కూడా మనకు కావాలి. అందుకే పరంపర అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు మనం ఎంతమంది ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతున్నా, మనం ఈరోజు పర్పట్స్ నేర్చుకుంటున్నా, మంచి మార్గంలోకి వెళ్తున్నాం. అవును కదండి. కానీ ఒక వ్యక్తి మనకి బాహ్యంగా ఆ ప్రభుపాదుల వారు ఇచ్చిన వాటన్నిటినీ ఆచరిస్తూ మనకి చూపించే వాళ్ళు కూడా కాదు. అందుకే మన వర్తమాన ఆచార్య బృందకి జై అని అంటాం. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులందరూ శ్రీల ప్రభుపాదుల వారు ఎలా అయితే మార్గాన్ని ఇచ్చారో అలానే కొనసాగిస్తూ వెళ్తూ ఉన్నారు. అందుకే మనకి శ్రీల జయపతాక స్వామి మహారాజ్, శ్రీల గోపాల్ కృష్ణ గోస్వామి మహారాజ్, శ్రీల భక్తి చారు స్వామి మహారాజ్, శ్రీల భక్తి రాఘవ మహారాజ్, శ్రీల రాధానాథ్ మహారాజ్, శ్రీల లోకనాథ్ మహారాజ్, వీళ్ళందరి యొక్క కృప వల్లనే మనకి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆశ్రయం జరిగింది. కాబట్టి మనందరం ఎప్పుడు కూడా ఆస్పైర్ చేయాలి. ఎవరైనా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యుల యొక్క, ఇప్పుడే నాకు ఒక శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుల యొక్క మెసేజ్ వచ్చిందనమాట. పృథు ప్రభు అని, మన కృష్ణ ఐలాండ్ గురించి చెప్పాం కదా. అయితే ఆ ప్రభుజీ మెసేజ్ పంపించారు, ఏదో శ్రీల ప్రభుపాదుల వారి కొటేషన్. మేము కూర్చొని మాట్లాడుతున్నాం అక్కడ కృష్ణ ఐలాండ్లో. అయితే ఒక స్టోరీ చెప్పారనమాట ప్రభుపాదుల వారు. చెప్తూ ఆయన ఒక్కసారి ఇలా అని ఏడ్చేస్తున్నారు మొత్తం. అందరు భక్తులు చూస్తున్నారు, ఏడుస్తూనే ఉన్నారు. మేము అనుకున్నారే ఇది కదా ప్రేమ ప్రభుపాదుల వారి పట్ల. ఎవరికున్నది నిజమైన ప్రేమ అని అంటే ప్రభుపాదుల వారు చూసిన వారికి ఉన్నది. ఆయన చెప్పారు, మొత్తం ప్రభుపాదుల వారు బెడ్ పైన ఉన్నన్ని రోజులు కూడా ఈయన ప్రభుపాదుల వారి బెడ్ పక్కనే కూర్చునే వాళ్ళట. అలా అని చూస్తుండేవారట. ఏమైంది అని ప్రతి ఒక్క మాట. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారనమాట ఈ మధ్య కాలంలో శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుల పైన. అయితే వాళ్ళు చేసే దుష్ప్రచారాలన్నింటినీ కూడా ఆయన రిఫ్యూట్ చేయడానికి ఆయన అన్నారు, వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ నేను అక్కడే ఉన్నాను, నాకు తెలుసు అక్కడ ఏమైంది, ప్రభుపాదుల వారు ఏమని మాట్లాడారు, ప్రభుపాదుల వారి చివరి రోజులలో ఏ విషయాలు చెప్పారు. కాబట్టి మనం ఎవరిని ప్రామాణికం తీసుకోవాలి అని అంటే, ఎవరైతే ప్రభుపాదుల వారికి సేవ చేశారో వాళ్ళని ప్రామాణికంగా తీసుకోవాలి. ఎవరైతే ప్రభుపాదుల వారికి పూర్తి జీవితాన్ని అంకితం చేసిన భక్తుల్ని వినాలి. కానీ ఈ మధ్య కాలంలో వచ్చేసి ఏదో మాట్లాడేసే వాళ్ళ పని మనం వినాల్సిన అవసరం లేదండి. అలా విన్నాం అనుకోండి, అపరాధం అయిపోతుంది మనందరి పట్ల కూడా. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యం ఏంటంటే, మనం ఇక్కడ చూడండి భీష్మాచార్యులు ఏమంటున్నారంటే, కృష్ణుడి యొక్క రూపాన్ని చూడాలట. ఎటువంటి రూపము అంటే పార్థసారథి రూపం ఆయనకు కావాలట. వెన్ అర్జున వాజ్ సీమింగ్లీ పొల్యూటెడ్ బై ఇగ్నోరెన్స్ upon observing the soldiers and commanders before him on the battlefield, the Lord eradicated his ignorance by delivering transcendental knowledge. May his lotus feet always remain the object of my attraction. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గొప్పతనం ఏంటి అంటే, మనందరికీ కూడా శ్రీమద్ భాగవతం, ఎటువంటి శ్రీమద్ భాగవతము మీరు చూడండి, ప్రపంచంలో ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చండి, కానీ భగవంతుడు ఎలాంటి వాడు అని చెప్పేది శ్రీమద్ భాగవతం. భగవంతుడి యొక్క మనస్తత్వం ఏంటి అని చెప్పేది శ్రీమద్ భాగవతం. భగవంతుడి యొక్క రూపం ఏంటి అని చెప్పేది శ్రీమద్ భాగవతం. భగవంతుడి యొక్క లీలలేంటి అని చెప్పేది శ్రీమద్ భాగవతం. అసలు ఒక మానవుడికి అన్నిటికంటే గొప్ప విషయం ఏదన్నా జీవితంలో చేస్తున్నాడంటే అది శ్రీమద్ భాగవతం వినటం. ఎందుకంటే భాగవతం వింటేనే కదండి భగవంతుడి పట్ల ప్రేమలో ఉండేది. ఎటువంటి భగవంతుడట, అర్జునుడి యొక్క మోహాన్ని మొత్తం దూరం చేసేసాడట. ఇంకేం చేశాడట అని అంటే ఇక్కడ 37వ శ్లోకంలో అంటున్నారు, ఫుల్ఫిల్లింగ్ బై మౌ అండ్ సాక్రిఫైసింగ్ హిస్ ఓన్ ప్రామిస్, హీ గాట్ డౌన్ ఫ్రమ్ ది చారియట్, టుక్ అప్ ద వీల్ అండ్ ran towards him hurriedly, just like a lion goes to kill an elephant, he even dropped his outer garment on the way. ఇక్కడ చూడండి చాలా విశేషం. భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తున్నారు, కానీ ఎంతైనా మనవాళ్ళు కదండి వీళ్ళందరూ కూడా. కాబట్టి చాలా ప్రేమ. అర్జునుడు, యుధిష్ఠిరుడు, భీముడు, నకులు, సహదేవుడు అంటే చాలా ప్రేమ భీష్మాచార్యులకి. అంతగా ఏదో వాళ్ళని చంపేసేయాలి అని యుద్ధం చేయట్లేదు, ఏదో చేస్తున్నాడు యుద్ధం చేయాలి కాబట్టి. ఒకరోజు ఈయనకి చాలా కోపం వచ్చింది, దుర్యోధనుడికి. కోపం వచ్చి భీష్ముడి దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు నువ్వు, తప్పకుండా పక్షపాతం చూపిస్తున్నావు, ఎందుకంటే ఏం రిజల్ట్ కనిపించట్లేదు నీకు, మా వైపుండి మా ఉప్పు తింటూ నువ్వేం చేస్తున్నావు అని కొద్దిగా రెచ్చగొట్టాడు అన్నమాట. ఇప్పుడు చూడండి, జనాలు రెచ్చగొడితే రెచ్చిపోతుంటారు. నిన్న మనం అన్నాం కదా, కోపం రాదండి మమ్మల్ని రెచ్చగొట్టేంత వరకు అని. రెచ్చగొడితేనే వచ్చేది కోపం.
దాని తర్వాత మేమేం అనమండి, మమ్మల్ని ఎవడైనా ఏదన్నా అంటేనే అప్పుడే మనం కంట్రోల్ చేసుకోవాల్సింది. ప్రభుపాదులు వారు అంటారు, ది ది గ్రేట్ మెన్, ఆయన ఎలా మనం ఒక గొప్ప వ్యక్తి అని చెప్పాలంటే అబిలిటీ టు టాలరేట్ ప్రవోకింగ్ సిచ్యువేషన్స్. ఎవరైనా మనం రెచ్చగొట్టినప్పుడు మనం ఎంత శాంతంగా ఉంటారో దాన్ని బట్టి మన యొక్క గొప్పతనం తెలుస్తుంది కదా. కాబట్టి భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏం చేస్తున్నావు భీష్మ, నీకు అసలు యుద్ధం చేయాలని ఉందా లేదా, నువ్వు నిజంగా మా వైపు ఉన్నావా లేదా, ఇక్కడ వైపు ఉండి వాళ్ళకి ఇది చేస్తున్నావా అనగానే భీష్ముడికి కొద్దిగా ఇదైందనమాట. సరే, రేపొద్దున గాని నేను పాండవులని సంహరించకపోతే తర్వాత చూద్దాము అని ఒక ప్రతిజ్ఞ చేశాడు భీష్మాచార్య. ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేశాడో ఒక 5 బాణాల్ని పట్టుకొని అప్పుడు చాలా ఆనందం వేసింది దుర్యోధనుడికి. అమ్మయ్యా, ఈయన ప్రతిజ్ఞ చేస్తే చేస్తాడు. అందుకే భీష్మ అంటాడు కదండి, భీష్మించుకున్నాడు అని అంటాం ఈరోజు కూడా. తినడట వాడు భీష్మించుకున్నాడు అని అంటే చేసింది అన్నది నిలబెట్టుకుంటాడు అని. కాబట్టి ఎప్పుడైతే నేను చంపేస్తాను అర్జునుడిని, యుధిష్ఠిరుణ్ణి, భీముడిని, నకులుణ్ణి, సహదేవుణ్ణి రేపటి రోజున అని అంటే అప్పుడు దుర్యోధనుడికి స్వాంతన కలిగింది. చెప్పాడైతే చేస్తాడు వీడు. కనీసం ఇంతైనా ఉండాలండి. కనీసం చెప్పిన పనైనా చేయాలి. అసలు నిజంగా చెప్పాలంటే మనం చెప్పుకున్నాం కదా, శిష్యుడు ఎలా ఉండాలి అని అంటే గురువు యొక్క మనస్సుని అర్థం చేసుకొని చెయ్యాలి. కానీ సరే అయ్యా, మనసుని అర్థం చేసుకునేంత సీన్ లేదు మాకు, కనీసం చెప్పిందైనా చేయాలి. సరే చెప్పింది కాదు, నేను చేస్తాను అని మీరే వచ్చి చెప్పింది కనీసం అదైనా చేయాలి కదా. కాబట్టి ఇక్కడ భీష్మాచార్యుల వారు అలా కాదు, చెప్పాడు అంటే చేస్తాడు. సరే అని నెక్స్ట్ డే ప్రొద్దున వెళ్ళాడండి. మీరు చూడండి, అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో ఒక్క బాణం కూడా తగలలేదండి. మొత్తం యుద్ధంలో అర్జునుడికి ఒక్క బాణం కూడా తగలలేదు. ఎందుకో తెలుసా అండి, కృష్ణుడు అంతగా అర్జునుడిని కాపాడాడు. అయితే ఈరోజు రాత్రి ప్రతిజ్ఞ చేశాడు, ప్రొద్దునొచ్చాడు, బాణాలు వేస్తున్నాడు. ఎట్లా బాణాలు వేస్తున్నాడట అంటే అర్జునుడి పైన అర్జునుడు అసలు బాణం భీష్మాచార్యుల వైపు వేయలేదట ఆ రోజు. కేవలం భీష్ముడు వేసిన బాణాలను ఖండించటంలోనే అర్జునుడి సమయం మొత్తం పోతుందట. ఒక బాణం వేయటం, ఈయన బాణం వేయటం, ఒక బాణం వేయటం, ఈయన బాణం వేయటం. ఎంత ఫాస్ట్గా వేస్తున్నాడు, ఎన్ని బాణాలు వేస్తున్నాడంటే అసలు లెక్క కట్టలేని బాణాలు వేసేసాడట. అర్జునుడు బాణాలు వేసి 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 అలిసిపోయి తన ఎడమ చేతితో చెమటలు పడితే చెమటలు ఇలా తూడ్చుకుంటున్నాడట అండి, అంతే. కృష్ణుడు ఒక్కసారి ఇలా చూశాడట, అర్జునుడికి చెమటలు దూడ్చుకుంటున్నాడు అంతే. ఎంత కోపం వచ్చేసింది నాకు, ఎంత కోపం వచ్చేసింది అంటే ఒక్కసారి రథం నుంచి కిందికి దుంకాడు. కేవలం చెమటలు పట్టాయి అర్జునుడికి, అంతే, ఇంకేం కాలేదండి. నా భక్తుడికి చెమటలు పట్టిస్తావా నువ్వు, పద నీ పని చూస్తానని కిందికి దిగాడు. కిందికి దుంకేశాక మీరు చూడండి ఏం పట్టుకున్నాడట అంటే ఇందులో రథ చక్రం పట్టుకున్నాడట. ఇప్పుడు చూడండి, ఆయన చేతిలో ఎప్పుడు సుదర్శన ఉంటుంది. ఆయన అనుకున్నాడు సుదర్శనుడిని ఆవాహన చేయడానికి కూడా సమయం లేదు, ఈ సుదర్శను వదిలేసేయండి, అక్కడ రథ చక్రం ఉంది, దాన్ని పట్టుకున్నాడు. పట్టుకొని భీష్ముడి వైపు పరిగెత్తుతుంటే అర్జునుడు అసలు ఎంత ఆశ్చర్యపోయాడు. అయ్యయ్యో, వీడేంటి ప్రతిజ్ఞ చేశాడు ఈయన రథం ఆయుధం పట్టుకోనని. ఆయుధం పట్టుకు మీరు చూడండి, కొద్దిగా మనం వెనకాలకి వెళ్దాం ఫ్లాష్ బ్యాక్లో. ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు నిద్రించున్నాడు. యుధిష్ఠిర మహారాజా అర్జునుడికి చెప్పారు, అయ్యా వెళ్ళి సైన్యం పట్టుకొని రా అని. అర్జునుడు వెళ్ళాడు, చూశాడు కృష్ణుడు పడుకున్నాడు, కృష్ణుడు నిద్రపోతున్నాడు అని. సరే అని కృష్ణుడి యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. దుర్యోధనుడు కూడా వెళ్ళాడు కృష్ణుడికి సహాయం అడుగుదామని. దుర్యోధనుడు కూడా చూశాడు, అప్పటికే అర్జునుడు వచ్చాడు. వీడి లోపల టెన్షన్ బయలుదేరిపోయింది, అయ్యయ్యో వీడు ముందొచ్చేసాడు, నాకంటే ముందొచ్చేసాడు. సరే అని ఇక్కడ కూర్చోవాలి అని చూస్తే ఇక్కడ కూర్చున్నాడు, తల దగ్గర కూర్చున్నాడు అనమాట. సరే శ్రీకృష్ణ భగవానుడు పడుకున్నాడు. పడుకొని లేసేసరికి ఇప్పుడు చూడండి, ఇలా పడుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఎవరు చూస్తారు, కింద పాదాల వైపు ఉన్నవాడినే కదా. వెంటనే అర్జునుడిని చూసి, ఓ అర్జున ఇప్పుడు వచ్చావు, ఎలా ఉన్నావు, ఏం సంగతులు, ఏం నడుస్తున్నాయంటే వెనకాల నుంచి నేను కూడా వచ్చాను. ఎవడ్రా వీడు అని వెనకాల చూడే, వీడు అక్కడ కూర్చున్నాడు. చూడండి, ఎప్పుడైనా సరే మనం పాదాల దగ్గర ఉన్నామనుకున్నాం అనుకోండి, ఫస్ట్ కృప వస్తుంది. అంతేగాని నేను పెద్ద పోటుగా నేను తల దగ్గర కూర్చుంటాను అన్నాడు అనుకోండి, పాపం ఎవడైనా లేవంగానే ఇలా తీర్చి చూస్తాడా అండి, లేవంగానే ఇలా కింద ఎవరు ఉన్నారని చూస్తాడు. అలా ఎప్పుడు కూడా మనం భగవానుడి యొక్క శ్రీచరణాల దగ్గర ఉండాలి, భక్తుల యొక్క పాదాల దగ్గర ఉండాలి అని ఆలోచించాలి. కానీ నేను ఎక్కి కూర్చుంటాను తల అన్నాం అనుకోండి, దుర్యోధన లాంటి పరిస్థితి అవుతుంది మనకి. కాబట్టి
అర్జునుడిని చూశారు. అర్జునుడిని చూశాక, "ఏంటి అర్జున ఏం కావాలి?" అంటే, "ఏం లేదయ్యా, ఇలా యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో యుధిష్ఠిర మహారాజు కొద్దిగా హెల్ప్ తీసుకొని రమ్మన్నారు. కొద్దిగా సైన్యాన్ని తీసుకొని రమ్మన్నారు" అనంటే, కృష్ణుడు అన్నాడు, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సైన్యం ఇవ్వటం. 2 నేనుండటం. కానీ నేనుంటే ఒక టర్మ్ అండ్ కండిషన్ ఉంది. ఏంటట? అస్త్రాన్ని పట్టుకొని యుద్ధం చెయ్యాలి. కానీ నా సైన్యాన్ని తీసుకోవచ్చు. నారాయణి సైన అని అంటాడు. దాన్ని తీసుకోండి అని అంటే, ఫస్ట్ ఎవరికిచ్చాడు కృష్ణుడు ఆప్షన్? అర్జునుడికిచ్చాడు. అర్జునుడికి ఇవ్వంగానే దుర్యోధనుడు, అయ్యయ్యయ్యో! నేను ఫస్ట్ వచ్చాను. నేను పెద్దవాడిని అని గోల పెట్టేసరికి కృష్ణుడు అన్నాడు, లేదు నాన్న, పాపం అర్జునుడు చిన్నవాడు గదా! చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేయాలి. ఇది చాలా పెద్దవాళ్ళకి చాలా కష్టమండి. చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేస్తామండి పంచడం. చిన్న చిన్న పిల్లలున్నారనుకోండి, మాకు కూడా గుర్తుంది చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మగారు ఫస్ట్ మా తమ్ముడికి ఇద్దాం అనంగానే, వీడు ఎప్పుడు ఫస్ట్ కోటా తీసేసుకుంటాడు అని అనిపించింది. కాబట్టి పాపం దుర్యోధనుడికి కూడా అలా అనిపిస్తుందేమో. వీడేం అడిగేసేస్తాడు, వీడేం తీసేసుకుంటాడని. కానీ అర్జునుడు ఏమన్నాడు తెలుసా? నాకు కృష్ణ నువ్వు కావాలి అని అన్నాడు. హమ్మయ్య! అర్జునుడు అనుకున్నాడు. వీడు దుర్యోధనుడు అనుకున్నాడు. వీడు పెద్ద వేస్ట్ ఫెలో, బుద్ధి పని చేయట్లేదు వీడికి. కృష్ణుడిని అడిగాడు. ఏం పట్టుకోడట అస్త్రం. అయినా సరే కృష్ణుడిని అడుగుతున్నాడు. సరే మంచి పని, నేను కంగారు పడిపోయాను. ఇక్కడ నారాయణి సైన్యం తీసుకుంటాడేమో. అప్పుడు దుర్యోధనుడి వైపు చూడంగానే, దుర్యోధన నీకేం కావాలి? అంటే ఏమన్నాడు తెలుసా? ఇంకేం మిగిలింది కృష్ణ, నారాయణి సేనే మిలుగుంది కాబట్టి నేను నారాయణి సేన తీసుకుంటా. ఎంత ఓవర్ యాక్టింగ్ అంటే దుర్యోధనుడు. సరే నారాయణి సేన తీసుకోగానే మాయమైపోయాడు అనమాట. అమ్మయ్య దొరికింది వచ్చింది కదా వెళ్ళిపోతాడు. కానీ అర్జునుడు అలా కాదండి. అర్జునుడు కృష్ణుడితో ఉన్నాడు. కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. కృష్ణుడితో కృష్ణ ఎలా ఉన్నావు నువ్వు? నీకేం చేయాలి? ఏంటి? అని మాట్లాడడానికి ఉండిపోయాడు. ఇది భక్తుడి యొక్క లక్షణం అండి. భక్తుడు ఏదన్నా పని అయిపోగానే గాయబ్ అని అన్నాం అనుకోండి, అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు చూడండి టెంపుల్‌కి చాలా మంది వస్తారు ఫెస్టివల్‌కి. ఫెస్టివల్ అయిపోయింది, ప్రసాదం అయిపోగానే గాయమైపోతారు. అక్కడ గిన్నెలన్నీ అలానే ఉండిపోతాయి. అక్కడ పువ్వులన్నీ అలానే ఉండిపోతాయి. కార్పెట్‌లన్నీ అలానే ఉండిపోతాయి. ప్లేట్‌లన్నీ అలానే ఉండిపోతాయి. కానీ ఎవడు ఉండి నేను దాన్ని వైండ్ అప్ చేస్తానని ఆలోచించడండి. ఆ! కాబట్టి కృష్ణుడితో సంబంధం ఎప్పుడు ఏర్పడుతుందట అంటే, మనకి వచ్చినా, తీసుకున్నా, తర్వాత ఉండిపోయి కృష్ణుడితో సంబంధం పెట్టుకున్న వాడికి ఎక్కువ గ్రూప్ వస్తుందండి. సరే, దుర్యోధనుడి పని అయిపోయింది కదా! బిజినెస్ మ్యాన్ లాగా ఎళ్ళిపోయాడు. కానీ అర్జునుడు మాత్రం ఉన్నాడు. కృష్ణుడిని, కృష్ణ ఏంటి సంగతులు అంటే, కృష్ణుడు అన్నాడు, "అరేయ్! నీకేమైనా బుద్ధుందారా? నారాయణి సేన తీసుకోవాల్సి ఉండింది కదా! ఇప్పుడు యుధిష్ఠిర్‌కెళ్ళి ఏం చెప్తావు? నేను అస్త్రం పట్టుకోనని చెప్పాను కదా!" అనంటే అర్జునుడు అన్నాడు, "కృష్ణ నువ్వు అస్త్రం పట్టుకోకపోయినా కేవలం నువ్వు నాతోటి ఉంటే సరిపోతుంది. నేను అందరినీ గెలవగలుగుతాను. దేవతలని కూడా గెలవగలుగుతాను" అని అన్నాడు అర్జునుడు. అందుకే కదండీ శివుడిని ఆయన గెలిచి పాశుపతాస్త్రాన్ని తీసుకుంటాడు అర్జునుడు. ఎందుకు? కృష్ణుడు అర్జునుడి దగ్గర ఉన్నాడు కాబట్టి. కాబట్టి అందుకు కృష్ణుడు అర్జునుడి దగ్గర ఉన్నాడు. ఈరోజు అర్జునుడికి చెమటలు పడుతున్నాయి అని చూసేసరికి భరించలేకపోయాడనమాట. వెంటనే కృష్ణుడు కిందికొచ్చేసాడు. సుదర్శనుడిని కూడా పిలవడానికి సమయం లేదట. అక్కడుండే రథచక్రాన్ని పట్టుకున్నాడు. పరిగెత్తటం ప్రయత్నం చేస్తున్నాడు. అంతలోపల అర్జునుడికి ఏం కావాలి? అర్జునుడు అర్థం అవ్వలేదనమాట. అర్జున ఏం చేస్తున్నాడు కృష్ణుడు అని అర్థం అవ్వలేదు. సరే అస్త్రం పట్టేసుకున్నాడు. ప్రతిజ్ఞ పోయింది అని అర్జునుడు కూడా జంప్ చేసి ఏం చేశాడో తెలుసా అండి? కృష్ణుడు 2 పాదాల్ని గట్టిగా పట్టుకున్నాడండి. అర్జునుడు ఎంత శక్తివంతమైన వ్యక్తో మనకు తెలుసు కదండీ! అటువంటి అర్జునుడు కృష్ణుడి యొక్క పాదాలు పట్టుకున్నా సరే కృష్ణుడు ఆగలేదు. అర్జునుడు సగం శరీరం మట్టి లోపల కూరుకుపోయాడట. అయినా సరే కృష్ణుడు లాగేసుకుంటూ తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలాంటి కృష్ణుడు అంటే తన ఉత్తరీయం కూడా కింద పడిపోయిందట. ఉత్తరీయం గురించి పట్టించుకోవట్లేదట. కింద అర్జునుడు పట్టేసుకుంటున్న ఆయనని పట్టించుకోవట్లేదట. ముందు భీష్మాచార్యులు చూస్తున్నాడు కానీ బాణాలేస్తున్నాడండి కృష్ణుడి పైన ఇంకా. ఏస్తుంటే ఎన్ని బాణాలేశాడంటే అంటే ఆయనకొక సువర్ణ కవచం ఉండేదనమాట కృష్ణుడికి. ఆ కవచం విరిగిపోయిందట. విరిగిపోయి ఆ కవచం ఇలా కింద ఏలాడుతుందట బాణాలతో. ఏలాడుతుంటే ఇప్పుడు కవచం ఉందనుకోండి, కవచానికి బాణాలు తగులుతాయి. కవచం లేకపోతే ఏమవుతుంది? డైరెక్ట్‌గా శరీరానికి బాణాలు తగులుతున్నాయట ఇప్పుడు కృష్ణుడికి. బాణాలు తగులుతుంటే రక్తం ఇలా వచ్చి కృష్ణుడి యొక్క శరీరం పైన ఇలా పడుతుందట. అయినా ఈయన కళ్ళు ఎర్రగా చేసుకొని భీష్ముడి వైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే, భీష్మాచార్యులు ఏమంటున్నారు తెలుసా అండి? "ఆ రూపం నాకు గుర్తుండుగాక. ఆ రూపం ఎప్పుడు నేను
స్మరిస్తూ ఉండుగాక. ఎందుకో తెలుసా అండి? ఎందుకు అలా అంటున్నాడంటే, భక్త వాత్సల్యము పరిపూర్ణంగా కృష్ణుడు చూపించిన క్షణం అది. తను తీసుకున్న ప్రతిజ్ఞ చాలా మందికండి నా పరువు, నా ప్రతిష్ట, నా పొజిషన్, నేను అనే అహంకారం ఉంటుంది. ఇంత చేసిన వాడికి గూడా అంత అహంకారం ఉంటుంది. కానీ పరమాత్మ ఒక ప్రతిజ్ఞ చేశాడట అండి. కానీ అయ్యో! రేపొద్దున నేను ప్రతిజ్ఞ అని నిలబెట్టుకోకపోతే అందరు నన్ను మాటలంటారని కూడా భగవంతుడు ఆలోచించలేదట. ఒకటే ఆలోచించాడు. నా భక్తుడిని నేను కాపాడుకోవాలి. నా భక్తుడిని ఎలాగైనా సరే నేను కాపాడుకోవాలి. అటువంటి భగవానుడండి. అందుకే శ్రీమద్ భాగవతం వినటం అత్యంత ముఖ్యమైన విషయం అండి మన జీవితానికి. ఎందుకంటే శ్రీమద్ భాగవతం వింటేనే భగవంతుడు ఎలాంటి వాడని తెలుస్తుంది గదా! కాబట్టి అన్ని పనులు అయినా సరే పక్కన పెట్టొచ్చు. కానీ భాగవతం వినటం అనేది పక్కన పెట్టకూడదు. ఆ! అంటే రోజంతా గాదండి. ప్రొద్దున పూట. అందుకే నిత్యం భాగవత సేవయ అని ప్రొద్దున పూట మీకొక కార్యక్రమం ద్వారా ప్రతి నిత్యము కూడా భాగవత శ్రవణము అనే ఒక కార్యక్రమాన్ని మనం పెడుతున్నాం. కాబట్టి నిత్యం భాగవతాన్ని వింటే కానీ మనకి భగవంతుడి యొక్క వైభవం ఏంటి అనేది తెలీదు. తర్వాత ఏమంటున్నారు చూడండి. మే హి లార్డ్ శ్రీకృష్ణ ది పర్సనాలిటీ ఆఫ్ గాడ్‌హెడ్ హూ అవార్డ్స్ సాల్వేషన్ బీ మై అల్టిమేట్ destination. On the battlefield, he charged me as if angry because of the wounds by my sharp arrows. His shield was scattered and his body was smeared with blood due to the wounds. ఎన్ని దెబ్బలు దాకాయి. మీరు ఎవరైనా త్రిప్లికెన్‌లో పార్థసారథి గుడికెళ్లారనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. స్వామి యొక్క శరీరం మొత్తం కూడా దెబ్బలే ఉంటాయండి. ఎంతమంది ఎళ్లారు? పార్థసారథి ఎళ్లారా ఎవరైనా ఇక్కడ? ఎవరెళ్ళలేదా? మీ లోపల ఎవరైనా ఎళ్లారా? కొంతమంది ఎళ్లారట పార్థసారథి టెంపుల్‌కి. తప్పకుండా ఈసారి మన శ్రీరంగం యాత్ర ఇగో మన ప్రశాంత్ ప్రభు, శ్రీనివాస్ ప్రభు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరికి చెప్తున్నాను తొందరగా యాత్ర ఎక్కడో ఒకటి చేయమని. నన్ను అడుగుతున్నారు అందరూ యాత్ర ఎప్పుడు అని. వీళ్ళిద్దరు బాధ్యులు. కాబట్టి మనం ఎప్పుడైనా సౌత్ ఇండియా యాత్ర ఎళ్ళినప్పుడు చెన్నై ద్వారా వచ్చినప్పుడు చెన్నైలో పార్థసారథి దర్శనం చేసుకుందాం. పార్థసారథికి మొత్తం దెబ్బలే ఉంటాయండి. మొత్తం దెబ్బలే ఉంటాయి. అలాంటి దెబ్బలు కలిగిన కృష్ణ భగవానుడట ఎలాగో అలాగా రక్షించాలి అని బయలుదేరారట. ఎటువంటి కృష్ణుడు? ఇక్కడ చూడండి 39వ శ్లోకంలో చెప్తున్నారు. At the moment of death, let my ultimate attraction be to Sri Krishna, the personality of Godhead. I concentrate my mind upon the chariot driver of the Arjuna, who stood with a whip in his right hand and a rope in his left, who has very carefully to give protection to Arjuna's chariot by all means. Those who saw him on the battlefield of Kurukshetra attained their original forms after death. చూడండి, మీరు ఒక విషయం చెప్తాను ఇక్కడ. విజయ రథ కుటుంబ అని అంటున్నాడు. మీరు చూడండి, కుటుంబం అంటే ఏంటి? ఎవరు ఆన్ చేశారు? హరిబాల్. కుటుంబం అని మీరు అన్నారనుకోండి, ఇమ్మీడియట్ ఫ్యామిలీ. శాస్త్రం ఏమంటుందో తెలుసా అండి? కుటుంబం అంటే ఎవరికి డెఫినేషన్ ఇచ్చిందో తెలుసా అండి? భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, తమ్ముళ్ళు. ఇది కుటుంబం అంటే. ఇమ్మీడియట్ ఫ్యామిలీ అంటే ఇది కుటుంబం. కృష్ణుడికి కూడా ఒక కుటుంబం ఏర్పడిందట అండి. ఏంటో తెలుసా? భీష్మాచార్యుల వారు అంటున్నారు, విజయ రథే కుటుంబ. కృష్ణుడు అర్జునుడి యొక్క రథాన్ని కుటుంబం అనుకున్నాడట. అర్జునుడి యొక్క రథాన్ని కుటుంబం అనుకొని దాన్నే కాపాడుతున్నాడట యుద్ధం అయ్యేంత వరకు. ఎట్లా కాపాడుతున్నాడట కుటుంబాన్ని అని అంటే, ఒక చేతిలో ఒక కర్ర పట్టుకున్నారట, రెండో చేతిలో పగ్గాలు అంటారు చూడండి, ఆ రోప్స్ పట్టుకున్నారట. ఆ 4 గుర్రాలకు కట్టుకొని ఒక చేత్తోటేమో ఇలా ఆ కర్రని అంటున్నాడు, ఇంకో చేత్తో పగ్గాలు పట్టుకున్నాడు, నోట్లో నుంచి అని ఇలా వాటన్నిటిని నడుపుతూ ఉన్నాడని. ఎట్లా కుటుంబం అనుకొని కుటుంబ సభ్యుల్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అలా అర్జునుడి యొక్క రథాన్ని కాపాడుకున్నారట. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒకసారి కృష్ణ అర్జునులు ఇద్దరు ఉన్నప్పుడు అగ్నిదేవుడికి ఇండైజెషన్ అవుతుంది. అప్పుడు కాండవ ప్రస్థాన్ని కాల్చేయమని చెప్తారు. అప్పుడు మొత్తం అగ్నిని కాల్చేస్తూ ఉంటే దాంట్ లోపల ఉండే ఆ మెడిసినల్ హెర్బ్స్ అన్నిటినీ కూడా అగ్నిదేవుడు పచనం చేసుకొని అప్పుడు బాగా అవుతుంది ఆయన. అప్పుడు అందులో కొన్ని పాములు కూడా ఉన్నాయన్నమాట. అప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం చనిపోతుంది. అప్పుడు ఆ పాము అర్జునుడి పైన
ప్రతిజ్ఞ చేస్తుంది అర్జునుని ఎలా అయినా సంహరించాలి అని. అయితే ఆ పాము ఏం చేస్తుందంటే కర్ణుడి యొక్క బాణంలోకి వస్తుందన్నమాట. వచ్చి కర్ణుడికి చెప్తుంది, "ఏయ్! నన్ను అర్జునుడి పైన వదులు" అని చెప్పేసరికి అర్జునుడు కర్ణుడు అంటాడు, "ఏయ్! నువ్వెవరు నాకు చెప్పడానికి" అని అంటాడు. "అరేయ్! నన్ను వదిలితే వాడు చస్తాడురా" అని అంటే, "నీ మాట నేనెందుకు వినాలి? వినను నేను పో" అని అంటాడు. చూడండి, దుర్మార్గుడు, అరసురుడు అనేవాడికి ఏంటి లక్షణం తెలుసా అండి? ఎవరు మంచి చెప్పినా వినడు. ఒరేయ్! అది నీకు మంచి చేస్తుందిరా బాబు అన్నా సరే వినడనమాట. అది కర్ణుడి యొక్క స్వభావం. "ఒరేయ్! నువ్వు వాడిని చంపడానికే కదరా ఇక్కడుంది. నన్ను వదులు చంపేస్తాను" అనంటే, "నువ్వెవరు నాకు చెప్పేది? నేనే అందరికి చెప్తాను. నువ్వు నాకు చెప్పకూడదు" అంటాడు. ఇది మూర్ఖత్వం అంటే. సరే అని పాపం ఎంత ప్రయత్నం చేసినా సరే వీడు నన్ను తీసుకెళ్ళట్లేదు గదా! అని అదే జంప్ చేసేస్తుందనమాట. బై మిస్టేక్ ఒక్కటి తీయకపోతే ఇదెళ్లి కూర్చుంటుంది దానిలో. వదులు అని. సరే అని పాపం కర్ణుడు వదిలేస్తాడు. అది ఇలా వచ్చి క్రి ఆ అర్జునుడి యొక్క కంఠానికి తలగాల్సినది. కృష్ణుడు ఏం చేస్తాడు? ఒక్కసారి ఆ రథాన్ని కిందకంటాడు. అనంగానే అర్జునుడు ఇలా కిందకెళ్ళిపోతాడు. ఆ అస్త్రం వచ్చి ఆ కిరీటాన్ని తీసేస్తుందనమాట. అప్పుడు అర్జునుడు అంటాడు, "ఏ కృష్ణ జాగ్రత్తగా నడుపు." ఆ! కృష్ణుడు అంటే, "జాగ్రత్తగా నడిపాను కాబట్టి నువ్విప్పుడు మాట్లాడగలుగుతున్నావు. నేను ఇలా గాని నడవకపోతే నువ్విప్పుడు మాట్లాడడానికి నీ తల ఉండేది గాదు." ఒకడున్నాడండి భూరిశ్రవ అని. విన్నారా మీరు మహాభారతంలో? భూరిశ్రవుడు అని ఉంటాడు. ఆయనకి పరమశివుడు ఒక గదనిచ్చాడనమాట. ఏమని చెప్తాడంటే, ఎవరిపైనైనా నువ్వు ఈ గదను వదిలావు అనంటే, వాడిని నాశనం చేసే వస్తుంది తిరిగి. కానీ ఒకటే ఒకటి, ఎవరైనా యుద్ధం చెయ్యని వాడిపైనేస్తే నిన్ను నాశనం చేస్తుంది అని భూరిశ్రవుడికి ఒక గదనిస్తాడు శివుడు. అయితే ఒకరోజు భూరిశ్రవుడు, అర్జునుడు ఈళ్ళిద్దరికి యుద్ధం అనమాట. గద పట్టుకున్నాడు. అర్జునుడి పైన ఎయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఎలా నడుపుతున్నాడు కృష్ణుడు రథాన్నంటే అసలు అర్జునుడి పైన వేయడానికి వీలే కనిపించట్లేదనమాట భూరిశ్రవుడికి. ఇలా, 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 ఇలా చూస్తున్నాడు. ఎటువైపు ఏద్దాం అర్జునుడి కంటే కృష్ణుడు ఇలా, 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 ఇలా బోధిస్తున్నాడనమాట. ఎంత కోపమొచ్చింది. ఒక క్షణంలో ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఏం చేశాడు? వీడి వల్లే అసలు ఎయ్యలేకపోతున్నా అని కృష్ణుడి పైనేసాడు. కృష్ణుడు యుద్ధం చేయట్లేదు గదండీ! అర్జునుడి పైన ఎయ్యాలి. కానీ ఎంత ఫ్రస్ట్రేషన్ తెప్పించాడు కృష్ణుడు అంటే కృష్ణుడి పైన ఎసేసాడు. ఎసేయంగానే ఆ గదకేంటండి? ఎవరి పైన యుద్ధం చేయని పైన వాడు వేస్తే వాడి పైన పడుతుంది. అంతే ఆ గద ఎళ్ళింది కృష్ణుడి దగ్గరికి యూ టర్న్ తీసుకుంది. ఎళ్లి భూరిశ్రవుడిని చంపేసింది. అట్లా ఏ రకంగా ఏ రకంగా అర్జునుడిని కాపాడుకోవాలి? ఏ రకంగా అర్జునుడిని కాపాడుకోవాలి? ఏ రకంగా అర్జునుడిని కాపాడుకోవాలి? ఏ రకంగా రథాన్ని కాపాడుకోవాలని ఆలోచిస్తాడు. ఒకసారి జయద్రథుడున్నాడు. వాడిని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ జయద్రథుడిని గాని చంపకపోతే రేపు సాయంత్రం కల్లా నేను నేను అగ్నిలో ప్రవేశిస్తాను. అందరూ కౌరవులు ఏం చేశారు? జయద్రథుని దాచేశారు లోపల. మొత్తం లైన్‌లు కౌరవులందరూ నించున్నారనమాట. సాయంత్రం అయిపోయింది. ఆల్‌మోస్ట్ సూర్యాస్తం అయిపోతుంది. కానీ జయద్రథుడు బయటికి రావట్లేదు. ఇంకా ఎన్నో లైన్స్ ఉన్నాయి జయద్రథుడి దగ్గరికెళ్ళడానికి. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? వెంటనే సుదర్శన చక్రాన్ని పంపించాడు. సూర్యుడిని మూసేసింది. వెంటనే జయద్రథుడు సూర్యాస్తం అయిపోయిందని ఎగురుకుంటూ వచ్చాడు. కృష్ణుడు సుదర్శనాన్ని తీసేసాడు. ఇప్పుడు ఏరా బాణం అన్నాడు. బాణం వేసేసాడు. జయద్రథుడు పోయాడు. కాబట్టి ఎట్లా భగవానుడిని కాపాడుకున్నాడు. ఎంత కాపాడుకున్నాడో భీష్ముడు చూసాడండి. తన భక్తుడి కోసం అసలు ఏమేం చేశాడో భీష్ముడు చూసాడు కాబట్టి, ఇట్లా తన ముందొచ్చి నించున్న కృష్ణుడిని కూడా వదిలేసి నాకు ఆ పార్థసారథి కావాలి. ఎందుకంటే తన భక్తుడి కోసం ఎంత కష్టపడ్డాడు కృష్ణుడు అలాంటి రూపం కావాలి అని అడుగుతున్నాడండి భీష్మాచార్యుడు. మీకా విషయం తెలుసా అండి? అర్జునుడి కంటే కృప భీష్ముడి పైన ఎక్కువ చూపించాడు. మీరు అనుకోవచ్చు ఏంటి ప్రభుజీ కృప చూపించడం, ఆయనేమో పరిగెత్తుతున్నాడు భీష్ముడిని చంపడానికి రథచక్రం పట్టుకొని అది కృపనా అంటే కృపే. ఏ రకంగా అంటే ఎప్పుడు కూడా అర్జునుడు కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడలేకపోయాడట కురుక్షేత్ర యుద్ధం మొత్తం కూడా. ఎందుకంటే ఈయన ఎనకాలున్నాడు. కానీ ఎవరు చూడగలిగారంటే భీష్ముడు చూడగలిగారు. భీష్ముడు కృష్ణుడిని చూసి ఆశ్చర్యపోతుండేవారు. అసలు ఎంత టెన్షన్. పరమాత్మ టెన్షన్ పడుతున్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. భగవంతుడికి కోపం వచ్చింది. భగవంతుడికి బాధేస్తుంది. ఎందుకు బాధ? ఎందుకు కోపం? ఎందుకు టెన్షన్? అంటే తన భక్తుడిని కాపాడుకోవడం. ఆ రూపం ఎప్పుడైతే భీష్ముడు చూస్తున్నాడో ఇదే కావాలి. నాకు ఇదే కావాలి. ఇదే కావాలి అన్నట్టు.
ఎవరెవరు చూసినా సరే, ఎవరెవరు స్వామిని సేవించినా సరే, ఆ మొత్తం కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది కృష్ణుడి దర్శనం చేసుకుంటే అంతమంది కూడా సద్గతుల్ని పొందారట. కృష్ణ దర్శనం అటువంటిది, కృష్ణ నామం అటువంటిది, కృష్ణుడి యొక్క సేవ అటువంటిది. మనకి భాగవతంలో అజామిలోపాఖ్యానం అని వస్తుంది. అజామిలుడు చాలా తప్పులు చేశాడండి. చాలా తప్పులు చేసి నానా విధమైన చెడు పనులన్నీ చేసి సంపాదన చేస్తుండేవాడు. 4 రకాలుగా సంపాదన చేస్తుండేవాడు అజామిలుడు. తెలుసా మీకు ఎలా సంపాదన చేసేవాడో? 1 జనాల్ని దొంగతనం చేసి, 2 జూదం ఆడి, 3 వేరే వాళ్ళని చీటింగ్ చేసి, 4 దారిని పోయే జనాలను లూటీ చేసి, వాళ్ళని కొట్టి బలవంతంగా తీసుకుంటారు. ఇలా 4 రూపాలుగా వాడు సముపార్జన చేసేవాడు ధనాన్ని. అంటే ఎంత పాపం వస్తుందో చూసుకోండి. సరే, ఒకరోజు అజామిలుడు పోయే సమయం వచ్చింది. యమదూతలొచ్చారు. ఆ యమపాశాన్ని కట్టారు. ప్రాణం పెకలించబోయారు. అప్పుడు 4 విష్ణుదూతలొచ్చారు. వచ్చి, "ఏయ్! వీడిని వదిలేసేయండి." ఆయన యొక్క తేజస్సు, ఈ 4 తేజస్సు ఎలా ఉందట అంటే, వీళ్ళు యమభటులు యమపాశాన్ని కూడా వదిలేశారట. పాశం అజామిలుడి యొక్క మెడలోనే ఉండిపోయిందట. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నాడు. వీడనుకున్నాడు, వామ్మో! నా ప్రాణం బ్రతికింది. కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూస్తున్నారనమాట. చూస్తుంటే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. "ఏయ్! మీరెవర్రా?" అంటే, "మేమెవరం అనుకుంటున్నావు? యముడి యొక్క భటులం మేము. ఎందుకొచ్చారు మీరిక్కడికి?" అని యమభటులు అడిగితే, "ఏం లేదు, ఈయనను విడిపించడానికి వచ్చా." "వీడినెందుకు విడిపిస్తున్నారు? వీడు మహాపాపాత్ముడు" అనంటే విష్ణుదూతలు అడిగారట, "పాపం అంటే ఏంటి?" అంటే యమదూతలు అన్నారు, "ఏదైతే వేద విరుద్ధమో అది పాపం." వేదం ఎవరు రాశారు? వేదం ఎవరు మూలం వేదానికి? అంటే నారాయణుడు వేదానికి మూలం. అటువంటి నారాయణ నామం తీసుకున్న వాడిని ఎలా పట్టుకెళ్తానంటారు మీరు? అంటే, "ఒరేయ్! వాడు నారాయణ అనలేదురా, వాడు పిల్లవాడిని పిలిచాడు." అంటే మీకో విషయం తెలుసా అండి? ఆచార్యులు ఏమంటారు తెలుసా? అజామిలుడు ఎప్పుడైతే వాళ్ళ పిల్లవాడికి పేరు పెట్టాడో, ఎప్పుడైతే నామకరణం చేశాడో, నారాయణ ఇక్కడికి రా అంటే నామకరణ సంస్కారం అని ఒకటుంటుంది మనకి. మొన్న మనం సంస్కారాల గురించి మాట్లాడుకుంటున్నాం గదా! అందులో తల్లి ఒళ్ళో కూర్చోబెట్టి పిల్లవాడిని నాన్న పేరిచ్చి, తల్లి ఒళ్ళో నుంచి ఆయన ఒళ్ళోకి తీసుకొని రావాలన్నమాట. అప్పుడు పిలవాలి. నారాయణ లేదా గోపాల, గోవింద ఏ పేరైతే ఆ పేరు. ఎప్పుడైతే అజామిలుడు నారాయణ అని ఫస్ట్ టైం పిలిచాడో, ఆయన చేసుకున్న కోటి జన్మల పాపం మొత్తం నశించిపోయిందట. అయితే విష్ణుదూతలు అంటున్నారు, "ఒరేయ్! వాడి పాపమే లేదురా, వాడినెందుకు పట్టుకెళ్తావు మీరు?" అనంటే, యమభటులకి ఎంత కోపం వచ్చింది, ఎంత బాధేసింది అనంటే, డైరెక్ట్‌గా యమరాజు దగ్గరికెళ్ళిపోయారండి. ఎళ్ళిపోయి యముడికి అసలు ప్రణామం కూడా చేయలేదట ఆ రోజు. డైరెక్ట్ క్వెషనే అడిగారట. "ఏయ్! ఎవరు ఈ యూనివర్స్‌కి బాస్ చెప్పుడు" అనంటే, "ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నారంటే?" "ఏం లేదు, మమ్మల్ని పంపించాను తీసుకొని రమ్మని." వాడి దగ్గరికెళ్తే ఎవరో నలుగురొచ్చారు. "ఎవరు నలుగురు? ఎలా ఉంటారు వాళ్ళు?" అంటే, "వాళ్ళ పేర్లు మాకు తెలీదు. కానీ 4 చేతులున్నాయి. ఆ! వాళ్ళు నారాయణ అన్నందుకు వీడిని వదిలేయమంటున్నాడు." అనంగానే వెంటనే యముడికి అర్థమైపోయింది. ఓహ్! వాళ్ళు విష్ణుదూతలా? అవునయ్యా! నాకు కూడా బాస్ ఒకడున్నాడు. ఆయనే నారాయణుడు అనంటే, యమభటులు ఒకటే విషయం చెప్పారు. ఈరోజు ఫైనల్‌గా మాకొక విషయం చెప్పండి. ఎవడిని తీసుకొని రావాలి? ఎవడిని తీసుకొని రాకూడదు? ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని అంత డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో పెట్టేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తే మా భార్య పిల్లలకి ఏం కావాలి? యమదూతలు అంటున్నారనమాట. వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తే ఇప్పుడు మాటలతో వదిలేసారు కాబట్టి నీ దగ్గరికొచ్చాం. ఆ! నలుగురు ఎలా ఉన్నారు? తేజస్వి, శంకుచక్ర గదా పద్మాలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తే మా పరిస్థితి ఏం కావాలి? కాబట్టి ఈరోజు నువ్వు ఫస్ట్ మాకు క్లారిఫై చేయాల్సిన విషయం ఏంటంటే, మాకు క్లారిటీ ఇవ్వు. ఎవరిని తీసుకొని రావాలి? ఎవరిని తీసుకొని రాకూడదు? అనంటే ఏమన్నాడు తెలుసా అండి యమధర్మరాజు? ఎవరైతే జిహ్వతో భగవంతుడి యొక్క నామము పలకడో వాణ్ణి పట్టుకొని రండి అని అన్నాడు మొట్టమొదటి. ఎవరైతే భగవంతుడి యొక్క నామం జపం చేయడో వాణ్ణి పట్టుకొని వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, భగవంతుడి యొక్క నామం జపం చేయడానికి నోరు కావాలి గదా! ఎవరైనా మూగవాడైతే ఎలా జపం చేస్తాడండి? అందుకే యమధర్మరాజు ఏమన్నాడు తెలుసా? ఎవరైతే భగవంతుడి ముందు ప్రణామం చెయ్యరో అటువంటి వాడిని పట్టుకొని రండి.
ఇప్పుడు చూడండి కొంచెం పిచ్చోడు అయ్యాడు అనుకోండి, వాడు ఎలా వాడికి ఏం తెలుస్తుంది చెప్పండి? మూడవది ఏమన్నాడు అనంటే, ఎవ్వరైనా ఒక్కసారైనా భగవంతుని యొక్క లీలలు, భగవంతుడి యొక్క గుణములు, భగవంతుడి యొక్క రూపం మనసులో స్మరణ చెయ్యరో అటువంటి వాడిని పట్టుకొచ్చేసేయండి అని. మీరు చూడండి నామం యొక్క గొప్పతనం ఎటువంటిదో. ఆ! కలో దోష నిదేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. హరిర్నామ హరిర్నామైవ కేవలం నాస్తేవ గతిరన్యదా. కృతే యధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం నామ సంకీర్తనం విష్ణోః జగత్మంగళమందస. అన్నిటికీ కూడా మంగళంకరం ఇచ్చేది ఏదన్నా ఉంటే అది భగవంతుడి యొక్క నామం. హరే కృష్ణ 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 రామ రామ హరే హరే ఇది షోడశాక్షర నామ్నాం కలికల్మషనాశనం నాతరపరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. కాబట్టి ఈ నామాన్ని అన్నిటికంటే గొప్పదని, ఆ నామ స్మరణ చేసినంత మాత్రము చేత మనం ఎప్పుడు యమధర్మరాజును చూడవలసిన అవసరం లేదట. అందుకోసం మనం జపం చేయట్లేదండి. భగవంతుడి పట్ల ప్రేమ కోసం మనం జపం చేస్తున్నాడు. ఒక్కసారి నారాయణ అంటూ నారాయణుణ్ణి కాకుండా వాళ్ళ పిల్లవాడిని పిలిచిన అజామిలుడికి అంత గొప్ప ఫలితం వస్తే, ప్రేమతో ప్రయత్నపూర్వకంగా మరలా మనం భగవంతుడి యొక్క నామం జపం చేస్తే మనకెందుకు భగవంతుడి యొక్క కృప రాదండి. కాబట్టి ఈరోజు మనం పాండవ నిర్జల ఏకాదశి, ఈ ఏకాదశి రోజున అందరం కలిసి మన ఆదిలాబాద్ భక్తులందరూ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ జపం చేస్తున్నారు. మీరందరూ పరోక్షంగా ఇంటర్నెట్ ద్వారానైనా సరే చక్కగా జూమ్లో మనం ఏమనుకున్నా నిన్న సంకల్పం కనీసం 64 మాలలైనా మనం పూర్తి చేయాలి అని అనుకుంటున్నా. కాబట్టి ఇక్కడ ప్రవచనం అయిపోయాక అందరు భక్తులు, ఈ జూమ్ అలానే ఉంటుంది, మా భక్తులందరూ జపం చేస్తుంటారు. చక్కగా మేము కూడా హాల్లో కూర్చొని జపం చేస్తుంటాం. తులసి మహారాణి, శ్రీకృష్ణ భగవానుడు, అష్టసఖి, రాధ, దామోదర్ అందరు ఉన్నారు. అక్కడ చక్కగా కూర్చొని అందరం జపం చేసుకుందాం. కొన్ని అనౌన్స్మెంట్స్ తర్వాత మనకి రేపు ఎల్లుండి కూడా భీష్మస్తుతి నడుస్తూ ఉంటుంది. భీష్మాచార్యుల వారి యొక్క అద్భుతమైన ప్రార్థన మనందరం వింటూ ఉన్నాం. ఈరోజు శనివారం, రేపు ద్వాదశి, ఎల్లుండి చీడాదహి ఉత్సవం సాయంకాలం పూట ఆదిలాబాద్లో నిర్వహిస్తూ ఉన్నాం. అది కూడా లైవ్లో వస్తుంది ప్రోగ్రాం. కాబట్టి చక్కగా మంచిగా ఆ కార్యక్రమంలో పాల్గొనండి. అందరు కూడా చక్కటి ఉత్సవం ఆ రోజు జరుగుతుంది. దాని తర్వాత మనకి 28వ తారీఖు శనివారం పూట ఆదిలాబాద్లో రథయాత్ర, జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర. ఆ రథయాత్ర విశేషాలు కూడా మీకు తెలియజేస్తా. జూలై 7వ తారీఖు తొలి ఏకాదశి తర్వాత రోజున ద్వాదశి నుంచి మనం 18 రోజులు గీతా కోర్స్ అని చేస్తున్నాం. తప్పక మీరు, మీ పరివారం, పిల్లలు, బంధు, మిత్ర అందరూ కలిసి చక్కగా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ రేపొద్దున మనం భీష్మస్తుతి మళ్ళీ అలానే మనం కంటిన్యూ చేద్దాం 39వ శ్లోకం తర్వాత నుంచి. ఇప్పుడు అందరం కలిసి చక్కగా భగవన్నామాన్ని జపం చేసుకుందాం. చక్కగా భక్తుల యొక్క సాంగత్యంలో అందరం కలిసి 1000 మంది భక్తులు ఉన్నారు. పాపం కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, ప్రభుజీ జూమ్లోకి రాలేకపోతున్నాం, 1000 మంది అయిపోయారు. కాబట్టి అక్కడ 1000 మంది, ఇక్కడ ఎంతమంది ఉంటారో అందరు కలిసి జపం చేస్తూ మీకు ఒక విషయం చెప్తాను. ఒక రోజు జపం చేస్తున్నాం, మనం హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తున్నాం అంటే ఒక మాల చేసిన ఫలితం వస్తుంది అనుకోండి. ఏకాదశి రోజు చేస్తే 1000 గుణాలు ఫలితం వస్తుంది. ఎంత? 1000 గుణాల ఫలితం వస్తుంది. దాంతోపాటు ఎంత మందితోటి జపం చేస్తే అన్ని రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మీరు ఒకళ్ళు జపం చేస్తున్నారు, ఏకాదశి రోజు జపం చేస్తున్నారు అంటే ఒక మాలకి 1000 మాలలు, 1000 మాలలు జపం చేసిన ఫలితం వస్తుంది. దాంతోపాటు 1000 మందితో చేస్తున్నారు, ఇంటూ 1000 ఒక్కొక్క మాలకి ఎంత అయిందో చూడండి. ఇంత చేసేసామండి ఇంకా సంవత్సరం అంతా చేయమని అనకండి. ఇంత చేసి దీన్ని పెట్టుకోండి ఎమర్జెన్సీకి అనమాట. ఈరోజు చేసినంత పక్కన కోటాలో పెట్టుకొని ఎప్పుడైనా యూజ్ చేసుకుందాం. ఎప్పుడైనా మనం భగవన్నామాన్ని పలకని రోజు ఇది పనికొస్తుంది అనమాట. ఆ జామిలుడు పలకకపోతే ఎలా అయితే యూజ్ చేశారో అలా అప్పటి కోసం అనమాట. కాబట్టి ఇంత పెద్ద సాంగత్యం, మీరు ఏ గుడికి వెళ్ళినా ప్రశాంతపురం ఏమంటారు, ఏ టెంపుల్లోనైనా 1000 మంది ఉంటారా ఈరోజు జపం చేసుకోవడానికి. కాబట్టి మీకే
ఆ యొక్క చక్కటి లక్షణం ఉన్నది. వాళ్ళు కూడా ఒక గ్రూప్‌లో జాయిన్ అయ్యి జపం చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు అందులో? 400 ఉన్నారట. మన దగ్గర 1000 ఉన్నారు. కాబట్టి మంచిగా కూర్చొని చక్కగా జపం చేస్తే మీరు వీళ్ళతోటి చేశారనుకోండి వాళ్ళ 400 కూడా మీకు యాడ్ అయిపోతదన్నమాట. కాబట్టి 1500 ఇంటూ 1 మాల ఇంటూ 1000 ఎంత పెరిగిపోతుందో ఆలోచన చేయండి. అది కూడా తులసి మహారాణి దగ్గర చేస్తే 100 రెట్లట. తులసి మహారాణి దగ్గర 100 రెట్లు, ఏకాదశి రోజు 1000 రెట్లు, 1000 మంది భక్తులతో ఇంకా 1000 రెట్లు. అబ్బబ్బబ్బబ్బబ్బ! ఫుల్ అర్నింగ్ ఈ రోజు మొత్తం సంపాదన. నో లాస్, ఓన్లీ గెయిన్. కాబట్టి అందరం కలిసి ఈరోజు పాపం ఫెస్టివలే మనకు కాదు ఇంకొకళ్ళకి. వాళ్ళ దయ వల్ల మనకు సెలవు వచ్చింది ఈరోజు. కాబట్టి ఎన్నో కోట్ల మంది ప్రాణాలు పోతాయి ఈరోజు. కాబట్టి వాళ్ళ కోట్ల మంది ప్రాణాలు, మూగ జీవాల ప్రాణాలు పోయి ఈ రోజున మనం కూడా వాటి కోసం వాళ్ళు సద్గతి పొందాలి అని ప్రార్థన చేస్తూ జపం చేసుకుందాం. ఇప్పుడు మనందరం కలిసి హాల్లోకి వెళ్ళి మీరు కూడా చక్కగా అక్కడ ల్యాప్టాప్ ఉంటుంది, బ్రహ్మాండంగా కూర్చొని చక్కగా జపం చేసుకోండి. ఇక్కడ చేద్దామా, అక్కడ చేద్దామా? అక్కడ చేసుకుందాం. అందరం కలిసి జపం చేసుకుందాం. అందరు కలిసి ప్రారంభం చేద్దాం. సబ్ లోగ్ హాల్ మే జాయే అందరు కలిసి ప్రారంభం చేద్దాం. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ
మహారాజ్ వస్తున్నారు మీ ఏం చేస్తారు? ఫస్ట్ విషయం ఏం చేస్తారు? ఏం చేస్తారు? క్లీన్ చేస్తారా? ఈ మొత్తం అన్ని క్లీన్ చేస్తాం, కరెక్ట్ కదండి? ఎవరైనా గొప్ప వ్యక్తులు వస్తున్నారు, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి అని, జపం ద్వారా మనం కృష్ణుణ్ణి మన హృదయంలోకి పిలుస్తుంది. అప్పుడు హృదయం క్లీన్ చేసుకోవాలా, అవసరం లేదా? ఏముందిలేండి ప్రభుజీ, ఎలా ఉంటే ఆయనకి ఏంటి చెప్పండి అని అంటాము. హృదయాన్ని క్లీన్ చేసుకుంటే కదా పరమాత్మ ఆనందంగా ఉండేది హృదయంలో. కాబట్టి జపం ఏం చేస్తుంది? చేతో దర్పణ మార్జనం అని అన్నారు మహాప్రభు. మార్జనం అని అంటే శుభ్రం చేయటం అని. ఏంటి దర్పణం అని అంటే? అద్దం. మన హృదయమే ఒక అద్దం అన్నమాట. దాన్ని మనం ఎంత క్లీన్గా పెట్టుకుంటే అంత శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రజెన్స్ మనం ఫీల్ అవ్వగలం, ఆయన ఉనికిని మనం పొందగలుగుతాం. ఇప్పుడు మీరు చూడండి, భాగవతంలో శ్రీకృష్ణుణ్ణి రండి 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 అని పిలిచినా సరే రాకుండా ఎవరైతే పిలవలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కృష్ణుడు. అట్లా ఎవరెవరు గుర్తొస్తున్నారు? ఎవరెవరి దగ్గరికి పిలవకుండా కృష్ణుడు వెళ్ళాడు? విదురుడి దగ్గరికి వెళ్ళారు. ఇంకా సుధామ దగ్గరికి కృష్ణుడు వెళ్ళాడా? కృష్ణుడి దగ్గరికి సుధాముడు వచ్చాడా? పిలవకుండా ఎక్కడికి వెళ్ళాడు కృష్ణుడు? అది ప్రశ్న. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కృష్ణుడు పిలవకుండా వెళ్ళాడు. విదురుడి దగ్గరికి పిలవకుండా వెళ్ళాడు. కానీ అంత పిలిచి అన్ని ఏర్పాట్లు చేసుకున్న దుర్యోధనుడి దగ్గరికి మాత్రం రాలేదు. ఎందుకండి? ఆయనకి అహంకారం ఉండేది. నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా రాజ్యం ఉన్నది, నా దగ్గర ఐశ్వర్యం ఉన్నది. నిన్నే మనం అనుకుంటున్నా, ఎవరితో చెప్తున్నాను నేను, ఎవరితో అంటున్నావు అనమాట. నిన్న ఏదో దుర్యోధనుడి గురించి డిస్కషన్ వస్తే భక్తి శాస్త్రి క్లాస్లో దుర్యోధనుడు ఏమన్నాడు తెలుసా అండి? జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి అని అన్నాడు. ఎవరితో తెలుసా? కృష్ణుడితో అన్నాడు. ఏమన్నాడు తెలుసా? కరెక్ట్ ఏంటో రాంగ్ ఏంటో నాకు తెలుసు, కానీ కరెక్ట్ చేయాలనిపించట్లేదు. రాంగ్ ఏంటో నాకు తెలుసు, కానీ చేయకుండా ఉండట్లేదు, చేయకుండా ఉండలేను అని కృష్ణుడికే చెప్తున్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ విషయం ఏంటి? మార్పులో మనం మారాలి అని అనుకుంటే, ఒక రోగం నయం అవ్వాలి అని అంటే ఫస్ట్ విషయం డయాగ్నోసిస్ అని అంటారు. అసలు మనకి రోగం ఉంది అని తెలియాలి, అప్పుడే కదండి వెళ్ళేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటాం, అది నయం అవుతుంది. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన హృదయంలో అహంకారము, గర్వము, కోపము, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకున్న నాడే మనం వెళ్ళి దానికి తగ్గట్టు మెడిసిన్ తీసుకోవచ్చు. ఏంటంటే హృదయంలో ఉండే ఈ కల్మషములు అని అంటారు, వాటికి మెడిసిన్ ఏంటి? మెడిసిన్ ఏంటి? అయ్యో చెప్పండి, ఏంటి మెడిసిన్? జై హరినామ జపం మెడిసినా? కానీ ఈ మెడిసిన్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి, తెలుసా మీకు? ఈ హరినామాన్ని మెడిసిన్ తోటి కూడా పోల్చచ్చు, కానీ హరినామాన్ని ఇంకొక విషయంగా పోల్చచ్చు, ఫర్టిలైజర్. విద్యా మాతాజీ ఆర్ సంజయ్ చౌదరి ప్రభుకి బాగా తెలుస్తుంది ఫర్టిలైజర్ ఏంటి. ఆ ఫర్టిలైజర్ ఏం చేస్తుంది? ఏ విత్తనాన్ని అయితే మనం నాటుతామో, ఏ సీడ్ అయితే పెడతామో దాన్ని పెంచుతాను అన్నమాట. హరినామము ఎప్పుడైతే మనం జపం చేస్తామో, దేని మన హృదయంలో ఉంటే దాన్ని పెంచుతాదట.
మనం ఏమంటామండి? బ్రహ్మాండే భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తి లతా బీచ్. భక్తి అనే సీడ్ ఉందనుకోండి, భక్తిని పెంచుతుంది. గర్వం అనే సీడ్ ఉందనుకోండి, గర్వాన్ని పెంచుతుంది. ఈర్ష అనే సీడ్ ఉందనుకోండి, ఈర్షను పెంచుతుంది. ద్వేషం ఉందనుకోండి, ద్వేషాన్ని పెంచుతుంది. మోహం ఉందనుకోండి, మోహాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఇది ఫర్టిలైజర్. వేస్తూ పోతాం, మనం జపం చేస్తాం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే అని వేరే వాళ్ళతో ఈర్షతో చేసామనుకోండి, ఆ ఈర్ష పెరుగుతూనే ఉంటుంది అనమాట. కాబట్టి లోపల ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం ఏ భావనతో భక్తి చేస్తున్నాం. వినయం కోసం, కృప కోసం, భగవత్ సేవ కోసం, ఇంకా ఇంకా కృష్ణుడు నా యొక్క భావనతో ఆనందం కోసమని మనం జపం చేసామనుకోండి, వినయంతో చేసామనుకోండి, ఆ వినయం ఇంకా 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 హరినామం ద్వారా పెరుగుతుంది. ఇంకా ఇంకా మంచి గుణాలు నాకు కావాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ గుణాలు పెరుగుతూ పెరుగుతూ ఉంటాయి. అదే మనం చెడు లక్షణములు హృదయంలో పెట్టుకొని కానీ మనం జపం చేసాం అనుకోండి, ఆ చెడు లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. అందుకే మనం చూడండి, తెలుగు అంటే కలుపు మొక్కలు అని అంటాం, ఇంగ్లీష్లో వీడ్స్ అంటారు. ఆ వీడ్స్ కానీ పొలంలో ఉన్నాయనుకోండి, నీళ్లు పోసేస్తుంటాం, ఆ వీడ్స్ కూడా పెరిగిపోతాయి. పెరిగిపోతే ఏం చేస్తాయి? ఏదైతే అసలైన ప్లాంట్ ఉందో దాన్ని మొత్తం పాడు చేసేస్తుంది అనమాట ఈ కలుపు మొక్కలు అనేవి. అందుకే ఫస్ట్ కలుపు మొక్కల్ని బయటకు తీసేయాలి అని చెప్తాం. కాబట్టి మనము చాలా భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఎక్కడైనా సరే, అయ్యో ఈ మనసులో వచ్చిన భావన భక్తికి విరుద్ధం అని మనం తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని తీసి పక్కన చాలాసార్లు ఏంటో తెలుసా అండి, ఏది నిజమైన చెట్టు ఏది కలుపు మొక్క తెలియదు, రెండు ఒకటేలాగా ఉంటాయి చూడ్డానికి. అది ఎవరికి తెలుస్తుంది అని అంటే, ఎవరైతే ఎక్స్పర్ట్ ఫార్మర్ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మనం భక్తుల అనుగుణంగా ఉండాలి. అప్పుడు మనకి ఏం తప్పు చేస్తున్నా, ఏమి సరి చేస్తున్నాం అని చెప్పగలుగుతారు. ఎప్పుడైతే తప్పు ఏదైతే ఉందో దాన్ని మనం మర్చుకున్నాం అనుకోండి, దాన్ని సరి అయిన సక్రమ దారిలో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు హరినామం చేసినప్పుడు మనకి ఇంకా ఇంకా మంచి గుణాలు అనేవి పెరుగుతాయి. కాబట్టి ఈరోజు పాండవ నిర్జల ఏకాదశి. కొంతమందికి ఏదో డౌట్ ఉందట, ఎందుకు ఈరోజు చేస్తున్నాను, చాలా మంది నిన్న చేసేసారు. మీకు ఆ విషయం చెప్తాను. దశమి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దశమి తిథితోటి కలిపిన ఏకాదశి ఎన్నడూ కూడా ఆచరణ యోగ్యము కాదు అని మన శాస్త్రములు చెప్తున్నాయి. ఏకాదశి ద్వాదశి తోటి వచ్చినా పర్వాలేదు, కొద్దిగా ఏకాదశి ఉండి మిగతాదంతా ద్వాదశి ఉన్నా పర్వాలేదు, ఆ ఏకాదశియే చెయ్యాలి. దశమితోటి కూడుకున్న ఏకాదశి చెయ్యకూడదు. ద్వాదశితోటి కూడుకున్న ఏకాదశి చెయ్యొచ్చు అని మన శాస్త్రములు చెప్తుంది. కాబట్టి అందుకే ఈరోజు మనము వైష్ణవ సాంప్రదాయాల ప్రకారంగా, వైష్ణవ ఆగమాలు, వైష్ణవ శాస్త్రముల ప్రకారంగా మనం ఈరోజు ఏకాదశి వ్రతం అనేది చేస్తున్నాం. పాండవ నిర్జల ఏకాదశి సుమారుగా 12 వస్తుంది. ఇక్కడ పాప మన డివోటీస్ అందరికీ, మన ఆదిలాబాద్ భక్తుల్ని దర్శనం చేయిస్తాం. సార్ చూడండి, వీళ్ళందరూ జపం చేస్తున్నారు. ఇక్కడ ఏమో రాధా కృష్ణ అష్టసఖీలు ఉన్నారు ఇక్కడ మీకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ తులసి మహారాణి, రాధాకృష్ణ అష్టసఖి, రఘునాథ్, జానకి కూడా మధ్య మధ్యలో జాయిన్ అవుతున్నారు అనమాట జపం. చూడండి, మా రఘునాథ్ ఇంకా జానకి కొద్దిగా గడ్డి లేట్ అయిందనమాట ఈరోజు రావడం. అప్పుడు ఏమైంది తెలుసా, ఏది పడితే అది తినేస్తున్నది. అది కార్పెట్లలో ఏముందబ్బా, డివోటీస్ ఫోన్లలోకి వెళ్ళిపోయి ఫోన్ డబ్బాలు, స్టాండ్లు అన్ని తినేయటం ప్రారంభం చేస్తున్నాయి. ఎందుకు? దానికి సరైన ఆహారం దొరకట్లేదు కాబట్టి మనకి భక్తిలో సరి అయిన పోషణ దొరకకపోయింది అనుకోండి, అన్ని చోట్లకి వెళ్ళి అన్ని చెత్త చెదారం అంతా కూడా మనం తినేస్తుంటాం. అప్పుడు ఏమవుతుంది అని అంటే, కడుపు పాడైపోతుంది, అలానే మన మనస్సు కూడా పాడై. కాబట్టి ఎలా అయితే కొంతమంది, ఇప్పుడు మేము యూకేకి వెళ్ళొచ్చాం కదా, వెళ్ళొచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి చెప్పా అందరు డివోటీస్కి. వాళ్ళు అడిగారు, ప్రభుజీ మీకు ఏమైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే, ఏం లేదు, బాటిల్డ్ వాటర్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే ట్యాప్ వాటర్ తాగంగానే గొంతు పోయేదన్నమాట. అందుకోసం కంపల్సరీ బాటిల్డ్ వాటర్ ఉండాలి. కొంతమంది అంటారు, ఇందులో ఆయిలా ఘీయా, ఆయిల్ వేస్తే మేము తినమండి, ఘీలోనే తింటామని.
కొంతమంది అంటారు మేము ఇన్ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తినం, ఓన్లీ ఆర్గానిక్కే తింటాం. అంటే ఒక్కొక్క దాన్ని బట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉంటాం, ఏం తింటాం, ఏం తాగుతాం. భక్తి మార్గంలో కూడా అంతే ఉండాలి కదండి. మనం ఎవరితోటి ఉంటున్నా, ఏం మాటలు వింటున్నా, ఏం మాటలు మాట్లాడుతున్నా, ఏం చూస్తున్నాం, ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా ఉన్నప్పుడే మనకి భక్తిలో ముందుకెళ్ళే ఒక లక్షణం, ఒక ఉత్సాహం అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈరోజు పాండవ నిర్జల ఏకాదశి సగం రోజు అయిపోవస్తుంది ఆల్మోస్ట్. కాబట్టి చక్కగా మంచిగా జపం చేయండి. మళ్ళీ మనం సుమారుగా ఒక 3 గంటలకు మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు మళ్ళీ జపం చేసుకుందాం. ఎంత అయ్యాయి జపాలు ఇప్పటి వరకు అందరివి? కామెంట్ బాక్స్లో పెట్టండి. మన జపా గ్రూప్లో డివోటీస్ ఎంత ఎంత అయ్యాయి మీకు ఇప్పటిదాకా జపం? మేము ఎంత అయినాయి ఇప్పటిదాకా? 40. ఓ 11 49 32 48. ఓకే, 53 ఎవరి? సాపూర్ ప్రభు హైయెస్ట్ ఇప్పటిదాకా. 33. ఓకే ఓకే, అయితే ప్రజ్ఞా మాతాజీ హైయెస్ట్ ఇప్పుడు 48. వందనా మాతాజీ, మా వందనా మాతాజీ 64 మాలలు కంప్లీట్ చేశారండి ఇప్పటికి. ఇప్పుడు ఎన్ని చేయాలనుకుంటున్నా? ఇంకో 64. ఓకే, 108 మాలలు. కాబట్టి మనందరం కలిసి మళ్ళీ చక్కగా జపం చేసుకుందాం. మళ్ళీ 3 గంటలకు కలుసుకొని మళ్ళీ జపానికి సంబంధించిన కొన్ని వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. శాస్త్రం చెప్తుందంటే పూర్వం, కానీ ఇప్పుడు కూడా దాన్ని అన్వయించుకోవచ్చు. ఒకటి, ఒక మంచి చింతామణి లాంటి ఒక మని ఉందనుకోండి, అది ఎప్పుడు ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత డబ్బులు చేస్తుంటది. ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. బ్రహ్మాండంగా ఐశ్వర్యం ఉందనుకోండి, చాలా ఆనందంగా బతకచ్చు. మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మంచి కారు కొనుక్కోవచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఏంటి మనీ అంటే? ఐశ్వర్యం ఈ రోజులలో, డబ్బులు. 2, ఔషధం. ఔషధం అంటే మెడిసిన్. ఇప్పుడు చూడండి, ఎంత బాగున్నా సరే ఆరోగ్యం బాగాలేకపోతే అనుభవించలేం కదండి. కాబట్టి ఆరోగ్యం కూడా కావాలి డబ్బులతో పాటు, ఐశ్వర్యంతో పాటు. కాబట్టి ఆరోగ్యం బాగుండాలి అని అంటే ఏ రోగం లేకుండా ఉండాలి. ఏ రోగం లేకుండా ఉండాలి అంటే మంచి ఔషధం కావాలి మనకి. ఫస్ట్ ఏంటి? ఐశ్వర్యం. 2, ఔషధం. మూడవది ఏంటి అంటే చాలా ఐశ్వర్యం ఉండనివ్వండి, తర్వాత చాలా ఆరోగ్యాన్ని ఉండనివ్వండి, కానీ సడన్గా కొన్ని కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి జీవితంలో. ఇప్పుడు ఊర్లలో మీరు చూసారనుకోండి, ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఫస్ట్ తాంత్రికుడు, పూజారి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఫెయిల్ అయితే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంటే ఏమనుకుంటారు జనాలు? ఇప్పుడేమన్నా ఎవరో ఈ సుమన్ టీవీలో ఎవరో ఇంటర్వ్యూ చేశారనమాట. ఈ మంత్రాలు జపం చేస్తే కష్టాలన్నీ పోతాయని ఎవడో చేశాడు. అది నాకు పంపించారనమాట. ప్రభుజీ ఇలా మీరు కూడా చేయండి. అయితే మేము కూడా ఆ లైన్‌లోనే ఒకటి చెప్పబోతున్నాం. మంత్రం ఉందనుకోండి, ఆ మంత్రాన్ని ప్రయోగం చేశారనుకోండి, ఎటువంటి ఆటంకమైనా పోవచ్చు. కాబట్టి ఒక మనిషికి 3 ఉన్నాయనుకోండి, ఏంటి? ఐశ్వర్యం, 2 ఔషధం, 3 మంత్రం. ఈ 3 ఉన్నాయనుకోండి హ్యాపీ అనమాట. ఇంకా వాడికి ఇంకేం అవసరం లేదు, బ్రహ్మాండంగా బతికేయచ్చు. అయితే ఈ భౌతికమైన ఐశ్వర్యము పోతుంది, భౌతికమైన ఔషధము పనిచేస్తుంది, పని చేయకపోవచ్చు. భౌతికమైన మంత్రం ఏదన్నా ఉందనుకోండి, మనం వింటాం భాగవతంలో, త్వష్ట అనేవాడు చిన్న మాత్ర ఒత్తు తప్పు పలికాడు అంతే. ఇంద్రుణ్ణి చంపే కుమారుడు కావాలి అని అంటే ఇంద్రుడి చేత చంపే కుమారుడు వచ్చాడు, వృత్రాసుడు ఇంద్రుడి చేత చనిపోయాడు. ఔషధం, కొన్ని ఔషధాలు ఉంటాయి. మేము ఇప్పుడు యూకేలో ఉన్నప్పుడు స్కాట్లాండ్ అని ఒక దేశంలో ఉన్నాం అనమాట. అక్కడ ఒక డివోటీ వాళ్ళ ఇంట్లో మేము ఉన్నప్పుడు ఆ మాతాజీ చెప్తున్నారు, ఆవిడ ఒక పిహెచ్డి స్కాలర్, ఒక సైంటిస్ట్. ఆవిడ మెడిసిన్ దాంట్లో పనిచేస్తుంటారనమాట. ఆ మాతాజీ చెప్తున్నారు, ఒక మెడిసిన్ తయారు చేయడానికి సుమారుగా ఒక
6 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడతారట. దేనిపైన అనంటే ట్రయల్ టెస్ట్ అండ్ మెథడ్. ట్రయల్ చేస్తారు. దాన్ని మళ్ళీ ట్రయల్ చేయాలి, మళ్ళీ ఐటరేషన్స్ చేయాలి, మళ్ళీ ట్రయల్ చేయాలి, ఐటరేషన్ చేయాలి, ట్రయల్ చేయాలి, ఐటరేషన్ చేయాలి. అలా ఎంతోమంది జీవుల పైన, ప్రాణుల పైన ప్రయోగిస్తారు. అది చనిపోతది. దాంట్లో ఏదన్నా ఇదయిందనుకోండి. దాని తర్వాత ఆ మాతాజీ చెప్తున్నారు, ప్రభుజీ అన్నిటికంటే పెద్దదేంటి అంటే ఎన్వైరన్మెంట్‌ని మొత్తం పాడు చేసేస్తుంది. ఎంత ప్లాస్టిక్ యూజ్ చేయాల్సొస్తుందంటే అంత ప్లాస్టిక్ యూజ్ చేయాల్సొస్తుంది. అందుకే మేము యానిమల్స్ పైన టెస్టింగ్ చేసే లాబొరేటరీ నుంచి మీకు ఇది తెలుసా? ఈస్ట్ తెలుసా మీకు? ఈస్ట్ కూడా ప్రాణియే. తెలుసా మీకది? ఎందుకంటే మీరు ఈస్ట్ లోపల షుగర్ వాటర్ ఏసారనుకోండి, అది మెల్లగా ఇట్లిట్లిట్లిట్లా తింటుంటది. షుగర్‌ని తిని పెద్దగా అవుతది. తెలుసా మీకు? అందుకే మనం బ్రెడ్ గాని ఏదైనా ఏసామనుకోండి, అది ఇట్లా ఉబ్బుతదనమాట. ఎందుకంటే ఈస్ట్ కూడా ప్రాణి. అందుకే మనం ఈస్ట్ తోటి చేసినవి గుళ్ళో డైరెక్ట్‌గా దేవుడికి పెట్టం మనం. ఇంట్లో దేవుడికి సమర్పణ చేస్తాము స్వామికి. కానీ గుళ్ళో డైరెక్ట్‌గా పెట్టం. ఎందుకంటే అందులో కూడా ఒక జీవం ఉన్నదనమాట. అయితే ఇప్పుడు మాతాజీ యానిమల్ దాంట్లో నుంచి ఈస్ట్ పైన ఇంప్లిమెంట్ చేయడానికి ఈస్ట్ పైన టెస్ట్ చేసే దాంట్లోకి షిఫ్ట్ అయిపోయిందనమాట. డబ్బులకు సగానికి సగం అట. కానీ ఏం చేస్తాం, పశువుల్ని చంపడం కంటే ఈస్ట్ తోటి ఆడటం బెటర్ అని ఆవిడ ఇందులోకొచ్చేసింది. కాబట్టి ఔషధం పనిచేస్తుందో చాలా సార్లు ఇప్పుడు జనాలు హార్ట్ అటాక్ వచ్చిపోతుంటే అందరు జనాలు అంటున్నారు, ఆ కరోనా వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. కానీ జనాలైతే అంటున్నారు. తర్వాత మీరు చూడండి ఐశ్వర్యం. ఐశ్వర్యం ఒకనాడు ఉంటుంది, ఇంకో నాడు ఉండదు. అవునా కాదా చెప్పండి? ఎంతో కోటీశ్వరులు ఉండొచ్చు. కానీ ఒక రోజుకి ఆ ఐశ్వర్యం అంతా పోతుంది. ఇప్పుడు మనం ఆదిలాబాద్‌లో ఈ గుడిలో కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? ఎవడో కోటీశ్వరుడు పోయింది కాబట్టి డబ్బులు మనకి ఈ గుడొచ్చింది. కాబట్టి ఇంతకుముందు ఈ రూమ్ ఏదో ఆలిషాన్ బంగ్లాలాగా ఉండేది. అవునా కాదా చెప్పండి? కానీ ఇప్పుడు మనం అందరం కూర్చొని ఏసీలో జపం చేసుకుంటున్నాం. ఎందుకట్లా? అంటే వాడి దగ్గర ఒక దగ్గర నుంచి ఐశ్వర్యం పోయింది కాబట్టి ఇంకోటి దగ్గరకొచ్చింది. కాబట్టి ఐశ్వర్యం మారుతూనే ఉంటుంది. ఔషధము మనకు పనిచేస్తదా లేదా తెలీదు. పనిచేస్తే సైడ్ ఎఫెక్ట్‌లు రావచ్చు. మంత్రము భౌతికమైన మంత్రమైతే తప్ప ఎఫెక్ట్స్ ఉండొచ్చు. కానీ మనందరికి ఒక గుడ్ న్యూస్ ఉందండి. ఒక మనీ, ఒక ఔషధం, ఒక మంత్రం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయట అంటే ఈ మూడిటిని ఉపయోగిస్తే కృష్ణ ప్రేమ లభిస్తుందట. అటువంటి మనీ ఒకటి ఉందట, అటువంటి మంత్రం ఒకటి ఉందట, అటువంటి ఔషధం ఒకటి ఉందట. ఏంటి ఆ మనీ ప్రభుజీ? ఎంతమందికి కావాలి అలాంటి మనీ? ఎంతమందికి కావాలనుకుంటున్నారు చెప్పండి? ఏంది అబ్బాయిలకొద్దా? డబ్బులు మీరే కదా సంపాదన చేయాల్సింది. అలాంటిది వచ్చిందనుకోండి బ్రహ్మాండంగా ఉండొచ్చు. మా జపా గ్రూపోళ్ళైతే మొత్తం చేతులెత్తేస్తున్నారు. సరే, ఎలాంటి మనీ అట అనంటే కులశేఖర ఆళ్వార్లు ముకుందమాల స్తోత్రంలో చెప్తారు. భక్తాపాయ భుజంగగారుడమని త్రైలోక్య రక్షామణి గోపీలోచన చాతకాంబుదమని సౌందర్య ముద్రామణి యక్కాంతామణి రుక్మిణీ గణకుచ ద్వంద్వైక భూషామణి శ్రేయో దైవ శిఖామణిర్దిశతునో గోపాల చూడామణి అని అంట. కృష్ణుడు అనే మని ఇప్పుడు చూడండి, చింతామణి ఏం చేస్తుంది తెలుసా అండి? ఇప్పుడు మీరు ఇలా పట్టుకున్నారని, చింతామణి ఉందనుకోండి, ఇలా దీన్ని ముట్టుకున్నారనుకోండి, ఇది బంగారం అయిపోద్ది. దీన్ని ముట్టుకుంటే ఇది బంగారం అయిపోద్ది. దీన్ని ముట్టుకుంటే ఇది బంగారం అయిపోద్ది. ఎవరైనా వచ్చారు మిమ్మల్ని పలకరించడానికి, ఏ ఎలా ఉన్నావు, బాగున్నావా అని ముట్టుకోగానే అది బంగారం అయిపోద్ది. కాబట్టి ఏది మనం ముట్టుకున్నా దానికి విచక్షణ లేదనమాట. అన్నిటిని బంగారం చేసేస్తుంది. కాబట్టి దానివల్ల ఏముందండి, ఎవరితో మాట్లాడలేము, ఎవరితో ఏం తినలేము. ఇప్పుడు అన్నం ముట్టుకుంటే బంగారం అయిపోయింది అనుకోండి, ఏం ప్రాబ్లం చెప్పండి? చింతామణిలో ఉండే డిసెఫెక్ట్ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు చింతామణి నువ్వు చేతిలో పట్టుకున్నావు అనుకోండి, మన చేతికి కూడా ఆ గుణం వచ్చేస్తుంది అనమాట. మనం దేన్ని ముట్టుకున్నా అది కూడా బంగారమే. కానీ కృష్ణుడు అనే మణి బంగారం చేస్తుంది, అందరినీ బంగారం చేస్తుంది. ఏంటి బంగారం అని అంటే చాలా విలువైన వస్తువు. ఏంటి ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది అని అంటే భగవంతుడి పట్ల భక్తి కలగటం, మనసు సున్నితం అవ్వటం, మంచిగా అందరినీ ఆదరించే స్వభావం రావటం, అందరినీ గౌరవించే స్వభావం రావటం, ఎవరి ఎదుటివాడి యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని ఆ కష్టాన్ని ఎలా తీర్చాలి అని ఆలోచించటం. ఇలాంటి విధంగా ఇప్పుడు కొంతమందిని అంటుంటారు చూడండి, వారు బంగారు కొండ అంటారు. ఎందుకు బంగారు కొండ అంటే మంచి లక్షణాలు ఉంటే బంగారు కొండ అంట. కాబట్టి అలాంటి మంచి లక్షణాలు కలిగింపజేసేది ఏంటి అట అంటే అది కృష్ణ భక్తి, కృష్ణ నామం. కాబట్టి భక్తాపాయ భుజంగగారుడామని,
భక్తులకు ఎప్పుడు అపాయం వచ్చినా సరే కృష్ణుడు తీసేస్తూ ఉంటారట. త్రైలోక్య రక్షామణి, ముల్లోకాల్లో ఎక్కడున్నా సరే. ఇప్పుడు చూడండి, కొంతమంది అంబులెన్స్ ఉంటుంది, కానీ అది ఈ ఏరియాలోనే వెళ్తుంది అనమాట. మేము లండన్లో చూసాం, అసలు ఎన్ని అంబులెన్స్లు. మేమన్నా ఇంతమందికి ఏమవుతుందని. అయితే ఏంటంటే తెలుసా, అక్కడ ఉత్తిగా డాక్టర్ దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వరు వాళ్ళు, ఎందుకంటే మొత్తం ఫ్రీ అక్కడ. కాబట్టి 3-4 నెలలు వెయిట్ చేస్తేనే అపాయింట్మెంట్ వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏ చిన్నది వచ్చినా సరే అంబులెన్స్ పిలిపిస్తారనమాట. అంబులెన్స్ పిలిపిస్తే డైరెక్ట్ ఎమర్జెన్సీ వార్డులో ఎక్కించి డాక్టర్ చూస్తాడు కదా. అయితే మేమన్నా, అరే ఫ్రీ అంటున్నారు కదరా ఇక్కడ అంతా కూడా, మరి ఇలా ఎందుకుంది అని అంటే, అందరు అక్కడ ఉండేవాళ్ళు, ప్రభుజీ దేనికైనా భారతదేశమే బెటర్. డాక్టర్ కావాలంటే ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి మాట్లాడిచ్చిండ్రు అనమాట. అక్కడ అట్లాంటివి ఉండవు. అపాయింట్మెంట్ కావాలంటే 3-4 నెలలు వెయిట్ చేయాలి, అప్పుడే ఇస్తారు. ఫ్రీయే, కానీ వెయిట్ చేయాలి. అంత లోపల ఏమన్నా అవుతే వాడికి సంబంధం. మనకి చూడండి ఎన్ని డాక్టర్లు ఈ రోజుగా, ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్ లైన్లో కడతారు మనకి సేవ చేయడానికి. డాక్టర్ మా దగ్గర రండి. కాబట్టి విచక్షణ పూర్వితంగా, ఐశ్వర్యం కరెక్టే, కానీ ఎలా మనకి బాగు చేస్తుందో ఆలోచించి కదా ఇవ్వాల్సింది. అలాంటి మని భక్తాపాయ భుజంగకారుడమని త్రైలోక్య కృష్ణా సర్వీస్ అవైలబుల్ అన్నమాట. అట్లా అంబుదమని అనంటే గోపికలు కేవలం ఒకటే చూడాలనుకునే వాళ్ళట, కృష్ణుణ్ణే చూడాలనుకునే వాళ్ళట గోపికలందరూ. గోపీలోచన చాతకాంబుదమని సౌందర్యముద్రామని. సౌందర్యం అంటే కృష్ణుడికి మించిన సౌందర్యం ఇంకెవరికి లేదు. అందుకే కదా నిన్న భీష్మాచార్యుల గురించి స్తుతి మనం వింటుంటే ఎంత చక్కటి సౌందర్యాన్ని భీష్ముడు మనకి వివరిస్తున్నారు. కృష్ణుడి యొక్క సౌందర్యం ఎటువంటిది. యక్కాంతామని రుక్మిణి కనకుచ ద్వంద్వైక భూషామని శ్రేయో దేవశిఖామణి దిశతునో గోపాల చూడ. అటువంటి కృష్ణుడు మనకి మణి రూపంలో, చింతామణి రూపంలో, కృష్ణమణి రూపంలో, గోపాల చూడామణి రూపంలో మన జపమాలనే మనకు ఆ చూడామణి. మనం ఎంత ఈ జపమాలతో కాంటాక్ట్లో ఉండి ఎంత మనం జపం చేస్తే అంత మనకి జనాలకు మంచి చేసే లక్షణములు వస్తూ ఉంటాయి. ఎవరు మనం ముట్టుకున్నా వాళ్ళు భక్తులు అయిపోతారు. ఎప్పుడు వస్తుంది ఆ లక్షణము అని అంటే, మనం ఎప్పుడైతే నిష్టగా సాధన చేస్తామో, జపం చేస్తామో. చాలా మంది అంటారు, ప్రభుజీ మేము ఎంతో చెప్తారు కానీ వీళ్ళు మారట్లేదు ప్రభుజీ, డివోటీస్ అవ్వట్లేదు అంటే, ఎక్కడో ఒక చోట మన సాధన ఎట్లుందో చూసుకోవాలి. మన సాధన కానీ బాగుందనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా సరే భక్తులు అయిపోతారు, ఎవరు చెప్పినా సరే మాట వింటారు. కాబట్టి ఇది మనం ఫస్ట్ మనకేమనున్నాడు, గోపాల చూడామణి, భక్తాపాయ భుజంగమారుడమని, త్రైలోక్య రక్షామణి, గోపీలోచన చాతకాంబుదమని, సౌందర్య ముద్రామణి, యక్కాంతామణి రుక్మిణి కనకుచ ద్వంద్వైక భూషామణి, శ్రేయోదేవ శిఖామణి దిశతునో గోపాల చూడా. రెండవది ఏంటట, స్వామి ఎటువంటి వాడు మనం ఏమనుకున్నాం, ఒకటి ఐశ్వర్యం. ఏ ఐశ్వర్యం, గోపాల చూడామని దొరికిండు మనకి. దొరికిందా మీ అందరికీ? దొరికాడా? సంతోషం. అయితే రెండవది ఏం కావాలి మనకి, ఔషధం ఇంకా మంత్రం. రెండవది మంత్రం. ఎటువంటి మంత్రం అట, శత్రుచ్ఛేదైక మంత్రం, సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, సంసారోచ్ఛేద మంత్రం, తముచిత సంగ నిర్ణాయ మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం, వ్యసన భుజగ సంధాన సాదంత మంత్రం, జివ్వే శ్రీకృష్ణ మంత్రం, జప జప జన్మ సాఫల్య మంత్రం. జన్మని సఫలీకృతం చేయాలి అని అనుకుంటే, మనందరి మానవ జన్మ కదండి, మానవ జన్మ సఫలీకృతం అవ్వాలంటే ఏం చెప్తున్నారు కులశేఖరాల వారు, జప జప అంటే జపం చేస్తూనే ఉండాలి, మరలా మరలా జపం చేస్తూ ఉండాలి. ఏ మంత్రం అట, జివ్వే శ్రీకృష్ణ మంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
రామ రామ హరే హరే. ఈ మంత్రం కానీ ఎప్పుడు జివ్వ పైన జప జప జన్మ సాఫల్య మంత్రం, జన్మని సఫలీకృతం చేసేస్తుంది. ఇలాంటి మంత్రం ఇది శత్రుచ్ఛేదయిక మంత్రం. ఏ శత్రువు ఉన్నా సరే నాశనం చేసేస్తుందట. ఎంతమందికి శత్రువులు ఉన్నారు? ఉన్నారా? వెరీ గుడ్. లోపల మనసులో ఉన్నవి శత్రువులండి. భక్తులకు ఎప్పుడు బాహ్యంగా వీడు నాకు పడదు, వీడు నా శత్రువు అని అనుకోకూడదు. అప్పుడు భక్తుడు కాదు, అప్పుడు హిరణ్యకశపు హిరణ్యాక్ష అవుతారు. భక్తుడికి ఒకటే ఒక శత్రువులు ఉంటారు. ఎవరు అని అంటే ఆంతరంగికమైన శత్రువు. ఆంతరంగిక శత్రువులు ఉన్నారు కాబట్టి బాహ్యంగా కనిపిస్తాడు, వీడు నాకు పడడు, వాడు ఇలా చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడు. కానీ నిర్మలమైన మనస్తత్వం కలిగిన వాడు ఉత్తమాధికారి అంటాడు, వాళ్ళందరినీ భక్తుడిగా చూస్తాడనమాట. శత్రుచ్ఛేదయిక మంత్రం హృదయంలో ఉండే ఆ శత్రువులన్నింటినీ నాశనం చేస్తుందట. ఉపనిషత్ సకల ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రం. ఉపనిషత్తులన్నీ కూడా ఆరాధన చేస్తూ ఉంటాయట కృష్ణ మంత్రం. జనాలందరూ వేదాధ్యయన కోసం ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ అధ్యయనం చేస్తుంటారు. కానీ వాళ్ళు అధ్యయనం చేసే శాస్త్రాలన్నీ కృష్ణ మంత్రానికి ఆరతి చేస్తూ ఉంటారు. ఎంత గొప్ప విషయం చెప్పండి. సంసారోచ్ఛేద మంత్రం, సంసారాన్ని ఛేదించే మంత్రం అట. తమో గుణాన్ని కూడా తీసేసే మంత్రం అట. సర్వైశ్వర్యైక మంత్రం, అన్ని రకాల ఐశ్వర్యములు ఇచ్చే మంత్రం అట. తర్వాత ఇటువంటి మంత్రం జప జప జివ్వే జప జప జన్మ సాఫల్య మంత్రం, శ్రీకృష్ణ మంత్రం. అది మనకి దొరికింది గురువుల యొక్క అనుగ్రహం చేత, భక్తుల యొక్క అనుగ్రహం చేత మనకి మంత్రం దొరికింది. మనకి భగవానుడు దొరికాడు, మంత్రము దొరికింది. మూడవది ఏం కావాలి మనకి? ఔషధం కావాలి. ఎటువంటి ఔషధం అట? కులశేఖర ఆళ్వార్లు చెప్తున్నారు, వ్యామోహ ప్రసమౌషధం మునిమనో వృత్తి ప్రవృత్తౌషధం దైత్యేయాంతికరౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం భక్తాయాంతహితౌషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం శ్రేయోప్రాప్తికరౌషధం పిబమన శ్రీకృష్ణ దివ్యౌషధం. ఇది నోట్లో నుంచి వేసుకోవాల్సిన ఔషధమే, కానీ కేవలం నోట్లో నుంచి కాదు, నోట్లో నుంచి మనస్సులోకి దింపాలట ఈ ఔషధాన్ని. శ్రేయోప్రాప్తికరౌషధం పిబ మనః, మనస్సుకి పట్టించాలటండి ఔషధం. కొన్ని ఔషధాలు పొట్టలోకి వెళ్ళాలి, కొన్ని ఔషధాలు చేతికి రాసుకోవాలి, కొన్ని ఔషధాలు బయట నుంచి నూనె లాంటివి అయితే మర్దన చేసేసింది అనుకోండి, పని చేసేస్తుంది. కానీ ఈ ఔషధం పనిచేయాలంటే మనస్సుకి పట్టించాలట. పిబ మనః, మనస్సుని. ఓ మనసా, ఈ ఔషధాన్ని తాగు. ఏం ఔషధం? పిబ మన శ్రీకృష్ణ దివ్య ఔషధం. శ్రీకృష్ణుడి యొక్క లీలలనే ఔషధం, శ్రీకృష్ణుడి యొక్క నామం అనే ఔషధం, శ్రీకృష్ణ భక్త సేవ అనే ఔషధం, శ్రీకృష్ణ సేవ అనే ఔషధం. ఈ ఔషధాన్ని మనం తాగాలట. ఎటువంటి ఔషధం? వ్యామోహ ప్రసమ ఔషధం. మోహము, వ్యామోహం ఇవన్నీ మన సంసారంలో ఉండే వాళ్ళకి ఇవన్నీ తెలిసిన విషయాలు కదండి. మోహము, వ్యామోహం వీటన్నిటిని దూరం చేస్తూ ఉంటుందట. ముని మనోవృత్తి ప్రవృత్త ఔషధం దైత్యేయాంతికరౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం. సంజీవని ఎక్కడిన్నారు మీరు ఈ పేరు? ఏం చేస్తుంది సంజీవని? లక్ష్మణుడికి నయం చేసింది ఏంటి? ఒకటే సంజీవని, ఒకటేనా? సంజీవని, మృత సంజీవని, సంతానకరణి, విశల్యకరణి అనే 4 అన్నమాట. ఈ 4టిని రసం చేసి ఆ గరుడ పండుడితో తాగిస్తాడు లక్ష్మణస్వామి. అప్పుడు ఆయన లేస్తాడు. సంజీవని ఏం చేస్తుందంటే మనకుండే రుగ్మతలు, రోగాలన్నింటినీ, ఊన్స్ అన్నిటినీ కూడా నయం చేసేస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు మనం భీష్మస్తుతి చదువుతున్నాం కదా జపా క్లాస్లో, మీరందరూ వస్తున్నారు. భీష్మస్తుతిలో ఆశ్చర్యకరమైన విషయం చూడండి. కృష్ణుడు వచ్చాడు, పాపం భీష్మాచార్యులు అంత బాధలో ఉన్నాడు. కానీ కృష్ణుడు వచ్చాక ఏమి గాయాలన్నీ నయం చేయలేదండి. కష్టం ఉంటుంది, కష్టం పోయింది. ఇంటర్నెట్ కష్టం వల్ల బాధ అనేది పోతుంది, ధైర్యం వస్తుంది. కాబట్టి అటువంటి ఔషధం అట శ్రీకృష్ణ భగవానుడు. భక్తాయాంత హిత ఔషధం. ఆయనకి భక్తుడికి ఏదైతే అన్నిటికంటే పరమమైన హితమో అది చేస్తాడట. భవభయ ప్రధ్వంసనైక ఔషధం శ్రేయోప్రాప్తికర ఔషధం పిబమన శ్రీకృష్ణ దివ్య ఔషధం.
మనందరికీ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి? శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యుల అనుగ్రహం చేత మనకి 3 లభించాయి. ఏంటి? గోపాల చూడామణి, శ్రీకృష్ణ మంత్రం, శ్రీకృష్ణ దివ్య ఔషధం. ఈ మూడింటిని మనం నిరంతరము స్వీకరించగలిగితే మనం మంచి భక్తులం అవుతాం. ఇవన్నిటి స్టార్టింగ్ ఏంటి? నామమే. నామ రూప గుణ లీలా అని అంటారు. నామం ఎప్పుడైతే బాగా చేస్తామో మిగతావన్నీ కూడా మనకు వస్తాయి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు 99% ఆఫ్ అవర్ అడ్వాన్స్మెంట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ డిపెండ్స్ అపాన్ చాంటింగ్. 99% అట. కాబట్టి మనందరికి ఒక మంచి ఆపర్చునిటీ. పాండవ నిర్జల ఏకాదశి రోజున మీరందరూ ఎన్నైతే మాలలు చేశారో ఇంకా రాత్రి వరకు మాలలు చేయడానికి ప్రయత్నం చేయండి. అందరికీ ఆ భగవానుడి యొక్క పూర్తి కృపా కటాక్ష స్వామికి ప్రార్థన చేస్తున్నా. చాలా సంతోషం. మళ్ళీ రేపొద్దున జపా క్లాస్లో భీష్మస్తుతి ప్రవచనానికి మళ్ళీ మనందరం కలుసుకునే ప్రయత్నం చేద్దాం 7 గంటలకి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. ఇప్పుడు ఆలయంలో ఘోరారతి జరుగుతుంది. ఘోరారతికి రండి. చక్కగా ఘోరారతి దర్శనం చేయిస్తారు. వీలున్న వాళ్ళందరూ ఘోరారతి సేవించుకోండి. మిగతావన్నీ చక్కగా చాంటింగ్ చేసుకోండి. రేపు ప్రొద్దున మళ్ళీ క్లాస్లో ఎంతమంది ఎన్ని మాలలు చేసాం అనే విషయాలు. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. హరే ఉదయ్ ప్రభు మీరు జాయిన్ అవ్వండి. ఉదయ్ ప్రభుని కోహోస్ట్ చేయండి. ఆయన చూపిస్తాడు. ఈ ల్యాప్టాప్ ని మనం ఇక్కడ ఆఫ్ చేసేది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय. पांडव निर्जल एकादशी महामहोत्सव की जय. జై జై శ్రీ రాధేశ. హరే కృష్ణ. రేపు ప్రొద్దున ద్వాదశి చెప్పాము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ పారణ సమయంలో కొద్దిగా ఏదైనా ఏమంటారు దాన్ని, కాడా అంటారా, కాడా లాంటిది ఏదైనా కొద్దిగా పుచ్చుకొని కొద్దిగా ఏదైనా లైట్ ప్రసాదం లాంటిది తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ 8 గంటలకి 9 గంటలకి ఎప్పుడైతే క్లాస్ అయిపోతుందో దాని తర్వాత బ్రహ్మాండంగా ప్రసాదం తీసుకోండి. జాగ్రత్తగా ప్రసాదం తీసుకునే ముందు, మీరు ప్రసాదం తీసుకునే ముందు మీ ఇంట్లో గోమాత ఉన్నదనుకోండి, గోమాతకు పెట్టే ప్రయత్నం చేయండి. గోమాత లేకపోయింది అనుకోండి, ఎవరైనా అతిథి ఉన్నాడు అనుకోండి, వాడికి పెట్టే ప్రయత్నం చేయండి. దాని తర్వాత మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎవరికైనా ఇచ్చి ఫస్ట్ గోవుకో ఎవరికో ఒకళ్ళకి ఇచ్చి దాని తర్వాత మీరు తీసుకున్నారనుకోండి, బాగా ఫలిస్తుంది అనమాట మీరు చేసిన ఏకాదశి యొక్క వ్రతం. అది అందరూ కూడా ప్రయత్నం చేయండి. చక్కగా అన్ని ప్రసాదాలు చేసుకోండి. ఒక రోజు నిర్జలు చేస్తేనే మనం ఇంత అయిపోతున్నాం. మా గోకుల్ రాణి మాతాజీ ఇంకా హరికథ మాతాజీ ఇక్కడ ఉన్నారు. ప్రతి ఏకాదశి నిర్జలు చేస్తారు. పాపం అందరు నిర్జలంగానే గురుగురు అంటున్నారు. అందరు ఏవో పెద్ద మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసినట్టు కనిపిస్తున్నాయి అందరి ఫేస్లు. కానీ వీళ్ళేమో హ్యాపీగా ప్రతి 15 రోజులకు చేస్తున్నారు ఏకాదశి. అంటే మిమ్మల్ని చేయమని అనట్లేదు, కానీ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అలాంటి భక్తుల దగ్గర నుంచి. ప్రార్థన చేయాలి. మేము కూడా మంచిగా ఒకరోజు అందరూ అసలు ఇంత పెద్ద హడావిడి మొత్తం ఇస్కాన్ వరల్డ్ లో నిర్జల ఏకాదశి అంటే అనుకుంటే ఏం తప్ప ఎందుకు ఇంత హడావిడి అవుతుంది. మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. మీకు ఒక విషయం చెప్తారా? మా ఆశ్రమంలో భీష్మ పంచమి అని ఒక భీష్మ పంచకం చేస్తారు కదా కార్తీక మాసంలో. 5 రోజులు నిర్జలు ఉంటారు 30 మంది భక్తులు. వాళ్ళకి ఏం చేయాలి, నేను వండి పెడతానమాట, మీరు తినండి బ్రహ్మాండంగా 5వ రోజు తర్వాత. కాబట్టి మనం ఆస్టెరిటీస్ కొద్దిగా ఎక్కువ చేయొద్దు. కృష్ణ కాన్షియస్నెస్ లో ఎక్కువ ఆస్టెరిటీస్ లేవు, ఉన్న కొద్దిగా చేస్తూ. కాబట్టి మంచి పని చేశారు మీరు అందరు. నిర్జల ఉపవాసం ఉండి చక్కగా భగవంతుడి యొక్క కృపా కటాక్షం తప్పకుండా లభిస్తుంది. హరే కృష్ణ. మనందరం ఘోరార్తికి వెళ్దాం. మిగతా భక్తులందరూ జపం చేసుకుంటారు. హరే కృష్ణ.